మొట్టమొదటిగా దేవాది దేవునికి, అలాగే నా తోటి దేవుని పనిలో జత పని వారైనటువంటి దైవజనులందరికీ కూడా ప్రభు పేరిట అందరికీ వందనాలు. నిజానికి వారందరికంటే చిన్నవాడినైనప్పటికీ కూడా దేవుడు నాకిచ్చిన ఆధిక్యత దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చినటువంటి నా కుటుంబ ప్రజలని మీ అందరికీ కూడా ప్రభు పేరిట అందరికీ వందనాలు. మరణాత, ప్రైజ్ లార్డ్. ఇకపోతే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఇలా జరగడానికి దేవుడు ఎంతగానో కొంతమందిని బలమైన వ్యక్తిగా వాడుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క విషయాలు వారు నాకు చెప్పినప్పుడు నిజంగా నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఐక్యత కలిగి యవనస్తులందరినీ కూడా దేవుని వైపుకు నడిపించాలి అనేటువంటి ఒక భారభరితమైనటువంటి ఆలోచన కలిగి ప్రతి నెల కూడా ఇటు విధంగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, దైవజనులకు దేవుడు ఇంకనూ గొప్ప ఆయుష్ను, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, పరభూ సంబంధమైన దీవెనలతో వారిని దేవుడు నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ఒక పాట పాడుకుని మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. అందరూ కూడా నాతో కలిసి ఈ యొక్క పాటను పాడతారని ప్రభు పేరిట మనవి చేస్తాం. ఊరంతా సందడి, వాడంత సందడి, ఊరువాడ సందడి, కొత్త పేటలు సందడి, నింగిలో సందడి, నేలపై సందడి, నింగి నేల సందడి, సాగల్లిలో సందడి. అందరూ కూడా కలిసి సంతోషంగా దేవుని ఆరాధించు, చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా అందరూ కూడా నాతో పాటు కలిసి పాడుకోవాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. అందరూ ఉజ్జీవంగా. దేవుడు మనకి శక్తినిచ్చాడు, దేవుడు మనకి నోటినిచ్చాడు, దేవుడు మనకి బ్రతుకునిచ్చాడు. ఆయనను స్తుతించటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయన పాట పాడటానికి మనము సిగ్గుపడేవారుగా, మొహమాట పడేవారుగా ఉండకూడదు. మీరందరూ కూడా మీ పూర్ణ శక్తితో, మీ పూర్ణాత్మతో ఈ యొక్క పాటను నాతో కలిసి పాడండి. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని, మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని, ఊరంతా సందడి, వాడంతా సందడి, ఊరువాడ సందడి, ఊరువాడ సందడి, ఊరంతా సందడి, వాడంత సందడి, ఊరువాడ సందడి, ఊరువాడ సందడి. అందరూ కలిసి పాడదాం. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని, మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని.
లేని లోకంలో మంచిని స్థాపించడానికి, మంచి లేని లోకంలో మంచిని స్థాపించడానికి, మేలెట్లా చేయాలో చేసి చూపడానికి, కీడును తొలగించడానికి, మేలెట్లా చేయాలో చేసి చూపడానికి, కీడును తొలగించడానికి. పాడదాం. పాపమేమి లేనివాడు ఇలలో పుట్టాడని, పాపమేమి లేనివాడు ఇలలో పుట్టాడని. అందరూ కలిసి. నింగిలో సందడి, నేలపై సందడి, నింగి నేల సందడి, నింగి నేల సందడి. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని, మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని. శాంతి లేని లోకంలో శాంతిని దయచేయడానికి, శాంతి లేని లోకంలో శాంతిని దయచేయడానికి, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, స్వర్గానికి చేర్చడానికి, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, స్వర్గానికి చేర్చడానికి. పడదాం. శాంతిదాత అయిన వాడు ఇలలో పుట్టాడని, శాంతిదాత అయిన వాడు ఇలలో పుట్టాడని. ఇంటింట సందడి, బయటంత సందడి, కొత్త పేటల సందడి, సాగల్లులో సందడి. ఇంటింట సందడి, బయటంత సందడి, సాగల్లులో సందడి, సాగల్లులో సందడి. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని, మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని. కాంతి లేని లోకంలో జ్యోతిని వెలిగించడానికి, కాంతి లేని లోకంలో జ్యోతిని వెలిగించడానికి, దేవుడుగా పరిచయం చేసుకోవడానికి, ప్రత్యక్షత ఇవ్వడానికి, దేవుడుగా పరిచయం చేసుకోవడానికి, ప్రత్యక్షత ఇవ్వడానికి. నీతి సూర్యుడైన వాడు ఇలలో పుట్టాడని, నీతి సూర్యుడైన వాడు ఇలలో పుట్టాడని. కోటలో సందడి, పేటలో సందడి, కోట పేటలో సందడి, ఇంట బయట సందడి, నింగిలో సందడి, నేలపై సందడి, నింగి నేల సందడి, ఇంట బయట సందడి. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని, మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని. ఊరంతా సందడి, అందరూ మీ మాట. వాడంతా సందడి, ఒకసారి మరొకసారి. ఊరు వాడ సందడి, కొంచెం గట్టిగా. నా వరకు రావాలి వాయిస్, ట్రై చేయండి. ఊరు వాడ సందడి, ఊరు వాడ సందడి, ఊరు వాడ సందడి. అందరూ ఒకసారి సంతోషంగా. ఊరు వాడ సందడి, ఊరు వాడ సందడి, నింగి నేల సందడి, ఇంట బయట సందడి, కోటలో సందడి, పేటలో సందడి, ఇంట బయట సందడి, నింగి నేల సందడి. హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మిగిలిన మాకన్నా ఈ యొక్క 2025వ సంవత్సరము ఎంతో భయంకరమైనది, ఎంతో ప్రమాదకరమైనది. అలాంటి యొక్క 2025వ సంవత్సరం అంతా కోడి తన పిల్లలను ఎలాగైతే రెక్కల చోటున కాచి కాపాడుతుందో, అలాగే కంటికి రెప్పలా మీరు మమ్మల్ని అందరినీ కాపాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఏమిచ్చి కూడా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభా.
మాకంటే ధనవంతులు, మాకంటే బలవంతులు, పేరు ప్రతిష్టతలు సంపాదించిన వారు, పౌష్టికాహారాలు భుజించిన వారే హార్ట్ అటాక్ల ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా, ఆత్మహత్యల ద్వారా ఎంతోమంది ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మమ్మల్ని ఈ భూమి మీద ఎందుకు ఉంచావు నాయన? మమ్మల్ని ఈ భూమి మీద మీరు ఉంచడానికి గల కారణం ఏంటి? మేము బలవంతులమనా? కాదు. ధనవంతులమనా? కాదు. ఉన్నతమైన వాళ్ళము, పేరు గణించిన వారమనా? కాదు. దిక్కులేని వారము, నిరుపేదలమైనటువంటి మనల్ని దేవుడు ఈ భూమి మీద ఉంచాడంటే దానికి ఏదో ఒక కారణం ఉంది. దాని వెనకాల ఏదో ఒక దేవుని ప్రణాళిక ఉంది. అదే ఈరోజు దేవుడు మనందరికీ ప్రత్యక్షపరచబోతూ ఉన్నాడు. యేసయ్య మీరు మాతో మాట్లాడండి ప్రభువా, యేసయ్య మీరు మాతో మాట్లాడండి అని ఒక్కసారి దేవుణ్ణి మాట్లాడుదామా? యేసయ్య మీరు మాతో మాట్లాడండి. దేవుడు ఎవరైతే తనతో మాట్లాడమని ఎవరైతే కోరుతారో వారితో దేవుడు మాట్లాడతాడు. యేసయ్య మీరు మాతో మాట్లాడండి ప్రభువా, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మీ మాట మాకు జీవమును, శక్తిని, పరలోకమును అన్నిటినీ ఇస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మది కలిగించును. యేసయ్య ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, ఇంకా అనేక మంది యొక్క ప్రార్థనకు రావడానికి మీరు మనస్సులను పురికొల్పి ఇక్కడికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అల్పుడను అనర్హుడను నీ మాట చెప్పటి వాడని నన్ను నీ పని వాడికి నిలబెట్టుకుని మీరే నీ బిడ్డలందరితో మీరే మాట్లాడమని, ఎటువంటి అడ్డులు ఆటంకాలు ఏవి లేకుండా ప్రభువా ప్రతి బిడ్డ మంచి మనసుతో, దీన మనసుతో వాక్యాన్ని విని ఈరోజు నీ చిత్తానికి వారందరూ లోబడి తమ జీవితాలను సరి చేసుకునే సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలు మీ అందరికీ కూడా ఈ యొక్క భూమి మీద మొత్తం సుమారుగా 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మంది యారిన నేల మీద ఉన్నారు. ఈ 800 కోట్ల మందిలో బాగా ఆలకించాలంటారు. ఈ 800 కోట్ల మందిలో ప్రతిరోజు, రోజంటే 24 గంటల సమయం మనందరికీ తెలుసు కదా, ప్రతిరోజు 1,69,963 మంది చనిపోతుంది. మరొకసారి ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి, చాలా అవసరం. 1,69,863 మంది ప్రతిరోజు మరణిస్తున్నారు. ఒకరోజు ఒక గంటకు వస్తే 770 778 మంది సుమారుగా భూమిని విడిచి వెళ్ళిపోతున్నారు. ప్రియులు, ఒక గంటకి 7,000 మంది, పైచిలుకు మంది చనిపోతున్నారు. ఒక రోజుకి 1,69,000 మంది దగ్గర చనిపోతూ ఉన్నారు. ఒక నిమిషానికి, నేను ఆల్రెడీ సందేశం ప్రారంభించి నాకు సమయాన్ని ఇచ్చి 14 నిమిషాలు అయింది. ఇప్పుడు ఒక నిమిషానికి ఎంతమంది చనిపోతున్నారు మీకు తెలుసా? ఒక నిమిషానికి 118 మంది చనిపోతున్నారు. మాట మీకు అర్థమైందా? ఒక నిమిషానికి 118 మంది చనిపోతున్నారు. ఒక సెకండ్కి, అంటే కనురెప్ప పాటు సమయానికి దగ్గరికి ఎంతమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారంటే 2 ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఒక రోజుకి 1,69,863 మంది, ఒక గంటకు 7,078 మంది, ఒక నిమిషానికి 118 మంది, ఒక నిమిషానికి 118 మంది, ఒక సెకండ్కి 2 చనిపోతున్నారంటే మనందరం ఇక్కడ కూర్చున్నామంటే మనము బలవంతులు. మీరు చెప్పండి, మనకంటే చాలామంది బలవంతులు చనిపోయిన వారు లేరే మీ కళ్ళ ముందు? మనం ఏమైనా ఇంకా వయసు ఉన్నవారమా? అంటే మనకంటే చిన్నవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవట్లేదా? మీరు చెప్పాలి.
అంటే మనకంటే చిన్నవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారే, మనకంటే బలమైన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారే, మనకంటే ఆస్తులు పాస్తులు అంతస్తులు సంపాదించిన వారే ఈ లోకాన్ని విడిచి ఆత్మహత్యల కారణంగానో యాక్సిడెంట్ల కారణంగానో మరితరితర కారణాల వల్ల ఈ భూలోకాన్ని విడిచి చాలామంది వెళ్ళిపోతున్నారు కదా. ఈరోజు నేను మీరు మనందరం ఎక్కడున్నామంటే మన ధనము మన బలము మన ఘనము మన పేరు మన ప్రతిష్ట కారణం అంటారా? లేదు లేదు, దేవుడే కారణం. అంటే అందరూ రెండు చేతులు ఎత్తి ఒకసారి మీ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు కారణమమ్మా? దేవుడు కారణం. ఈరోజు మనందరం ఇలా ఉన్నామంటే దానికి గల కారణం ఏంటంటే దేవుడు. ప్రియులరా, చాలామంది అంటూ ఉంటారండి, దేవుడు మాకు ఏమి ఇచ్చాడండి. ఏమంటారు? దేవుడు మాకు ఏమి ఇవ్వలేదండి, దేవుడు మాకు ఏమీ ఇవ్వలేదు. జీవితాన్ని ఇస్తున్నాడు, ఇంకేమి ఇవ్వాలి చెప్పండి? స్తోత్రం చెప్పండి ఒకసారి. జీవితాన్ని ఇస్తున్నాడు దేవుడు మనకి. ఏమి ఇస్తున్నాడు? జీవితాన్ని ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు. ఈ ఆయుష్ అనేది ఎన్ని కోట్ల రూపాయలు పెడితే వస్తుంది? ఎన్ని కోట్ల రూపాయలు పెడితే ఈ ఆయుష్ వస్తుంది? ₹1 కూర్చిపెట్టకుండా ఈరోజు దేవుడు మనకు ఆయుష్ని ఇస్తున్నాడంటే ఈ ఆయుష్ ఎందుకు ఇస్తున్నాడు? ఈరోజు కోటీశ్వరులకు లేని ఆరోగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. అవునంటారు కదంటారా? చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, ఉండవని నేను అనట్లే. కోటీశ్వరులకు లేని ఆరోగ్యాన్ని మనకెందుకు ఇచ్చినాను తెలుసా? కోట్లు ఉన్నాయి కానీ 2 ఇడ్లీలు తినాలంట. కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ 2 ఇడ్లీ తినాలంట, 2 తినాలంట, సగం ఇడ్లీ తినాలంట. ఎందుకంట? షుగరు. ఏంటంట? షుగర్ కాబట్టి తినకూడదు. కానీ దేవుడు ఈరోజు మనందరము కూడా ఈరోజు క్షేమంగా హాస్పిటల్లో కాకుండా మరితరితర చోట్ల కాకుండా ఈరోజు ఇలా దేవుని మందిరములో ఆయన మన మధ్య సంచరిస్తూ మనము ఆయనతో మమేకమై ఆయనతో కలిసి ఇక్కడ ఉండేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడంటే ఎంత గొప్పవారం ప్రియులారా. ఎందుకు దేవుడు మనకి ఆయుష్ను, దేవుడు ఎందుకు మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడంటే దాని వెనకాల ఒక కారణం ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఈ దేవుడు ఎంతోమందిని ఈ లోకం నుండి ఆయన తొలగిస్తున్నప్పటికీ కూడా, ఎంతోమందిని ఈ లోకం నుండి తొలగిస్తున్నప్పటికీ కూడా దేవుడు మనందరినీ కాపాడుతున్నాడంటే దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ప్రియులారా. ఆ కారణం ఈరోజు మనకు అర్థం కావాలి. దేవుడు మనల్ని బ్రతికించడానికి, దేవుడు మనల్ని పోషించడానికి, దేవుడు మనకి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో ఈరోజు దేవుడు మీ అందరితో చెప్పాలనుకుంటున్నాడు. నిజానికి ఇది క్రిస్మస్ కార్యక్రమం. ఇది క్రిస్మస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక గొప్ప పండగ ఏదైనా ఉందంటే ఏంటంటే ఇది క్రిస్మస్. సుమారు 160 దేశాలకు పైగా క్రిస్మస్ని జరుపుకుంటారు. సుమారు కొన్ని కోట్ల మంది ఈ యొక్క క్రిస్మస్ని జరుపుకుంటుంటారు. ప్రపంచంలో జరిగి అతిపెద్ద పండగ ఏదైనా ఉంది అని మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే వచ్చేది క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేలాగా కొన్ని మాటలు చెప్పేసి ముందుకు వెళ్తాను. క్రిస్మస్ అనగానే మనకి చాలామందికి తెలిసింది ఏంటంటే అదొక అట్టహాసంగా జరిగేటువంటి ఒక పండగలాగా మాత్రమే మనకు తెలుసు. విందులు, వినోదాలు, కొత్త బట్టలు ఇలాగే మనందరికీ తెలుసు. కానీ క్రిస్మస్ వెనకాల ఒక గొప్ప చరిత్ర ఉంది. క్రిస్మస్ వెనకాల మానవ పాప విమోచన ఉంది. దేవుడు మొట్టమొదటిగా ఆయన యూప్రటీస్ నది ప్రాంతములో నేల మట్టితో ఒక నరుణ్ణి చేశాడు. ఆ నరుడి పేరు మీకు అందరికీ తెలుసు, ఆదాము. ఆ యొక్క ప్రాంతాన్ని మెసొపొతేమియా అంటారు. మొట్టమొదటిగా మానవుడు బ్రతికినటువంటి ప్రదేశము, మొదటి నాగరికత ఎక్కడ ప్రారంభమైందంటే మెసొపొతేమియా అని చారిత్రకంగా రుజువైంది. ఈ యొక్క మనిషి దేవుడు కలుగు చేసిన తర్వాత కొంతకాలానికి మనుషులందరూ పాపము చేసి దేవునికి దూరం అయ్యారు. పాపము చేసిన వారికి శిక్ష విధింపబడుతుంది అని అన్ని మతాలు చెప్తున్నాయి. పాపము చేసిన ప్రతి మనిషి ఏమనుభవించాలి? శిక్ష అనుభవించాలి. సో మరికొంతకాలము గడిచిన తర్వాత ఈ మనుషులు మరింత పాపము చేస్తూ దేవునికి దూరం అయిపోయి ఎంతగా దిగజారిపోయారంటే సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించటము ప్రారంభించారు.
సృష్టింపబడిన వాటిని పూజించడం ప్రారంభించి వారు పాపం చేస్తూ చనిపోయి మరణించి నరకానికి వెళ్ళిపోతున్నారు. మీరు ఒక మాట చెప్పండి, ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతున్నాడు అనుకోండి, అతన్ని ఈత వచ్చినవాడు రక్షించగలడా? ఈత రానివాడు రక్షించగలడా? ఈత వచ్చినవాడే రక్షించగలడు. అలాగే పాపములో మునిగిపోతున్నటువంటి ఈ మనుషులను, ఈ మానవులను రక్షించటానికి ఈత వచ్చినవాడు కావాలి. అర్థమైందా? ఈత వచ్చినవాడు కావాలి. ఎవరున్నారు? ఈ పాపములో ఈ యొక్క మునిగిపోయినటువంటి ఈ మనుషులను పాపపు ఊబిలో నుండి మరలా బయటికి లాగడానికి పాపం లేని వారు కావాలి. పాపము లేని వారు ఎవరున్నారు అని చూస్తే ప్రపంచంలో మహాత్ములు ఉన్నారు, కానీ పాపము లేని పరిశుద్ధులు ఎవరు లేరు. దేవుడు అనుకున్నాడు, ఎలాగైనా సరే ఈ మానవుల నుండి పాపమును నేను బయటకు తీసుకురావాలనుకున్నాడు. కానీ పరిశుద్ధులైన వారు ఎవరు ఈ భూమి మీద లేని కారణం చేత ప్రేమ స్వరూపైన దేవుడు ఆయనే వచ్చి పాపులైన వారందరినీ రక్షించాలనుకున్నాడు. హల్లెలూయా. అబ్రహామును ప్రత్యేకపరిచి అబ్రహాము అతని సంతానమైనటువంటి ఇశ్రాయేలీలతో దేవుడు తను ముందుగా చేయబోతున్నటువంటి ఆ యొక్క ప్రణాళికను గురించి దేవుడు వారికి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ యొక్క చెప్పిన సందర్భాన్ని మనంతటిని గమనిస్తే పాత నిబంధన అంటాం మనము. పాత నిబంధన అంతా ఛాయారూపకంగా ఉంటుంది. చెప్పిన కొంతకాలానికి మీకు తెలుసు, చదువుకున్న వాళ్ళకి హ్యాంగింగ్ గార్డెన్స్ని కట్టినటువంటి ఒక వ్యక్తి మనందరికీ తెలుసు. అతని పేరు నెబుకెద్నెజరు, బబులోను చక్రవర్తి. బబులోను చక్రవర్తికి దేవుడు ఇలా చెప్పాడు, ఏమని తెలుసా? బబులోను సామ్రాజ్యము గతించిన తర్వాత ప్రపంచాలు నేలే గ్రీకు సామ్రాజ్యం వస్తుంది. ఈ గ్రీకు సామ్రాజ్యము గతించిన తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుంది. ఆ రోమా సామ్రాజ్యం వచ్చినప్పుడు నేనే ఈ లోకానికి వచ్చి ఈ మానవుల కొరకు నేను నా ప్రాణాన్ని పెట్టి కన్య మరియ గర్భాన్ని ఈ భూలోకానికి అవతరించి వీరందరి కొరకు వారి పాపాలు నామ చేసుకుని ఎన్నో శ్రమలు భరించి వారి కొరకు నేను సిలువలో మరణించి మరలా సిలువ మీద నుండి తిరిగి లేచి మానవులందరినీ పాపము నుండి విమోచిస్తానని దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడు ప్రవక్తలు చెప్తూ వచ్చాడు. అయితే ఒకరోజు దేవుడు చెప్పినట్లుగానే రోమా ప్రభుత్వము ప్రపంచ ఆధిపత్యాన్ని సంపాదించింది. రోమా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యకరంగా దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాట ఏదైతుందో దాన్ని నెరవేర్చేటట్లుగా ఒక కన్యక గర్భవతి అయింది. ప్రియులారా, ఒక కన్యక గర్భవతి అయింది. దేవుడు ఎప్పుడు నుండో చెప్పుకుంటూ వస్తున్నాడు, ప్రవక్తల ద్వారా ఆయన చెప్పిస్తూ వచ్చాడు. కన్యక గర్భవతి అయింది. ఆమె పేరు మీకు అందరికీ తెలుసు. ఆమె పేరేంటమ్మా? మరియా. ఆమె బెత్లెహేం అనేటువంటి గ్రామానికి 200 కిలోమీటర్ల దూరంలో నజరేతు అనే గ్రామంలో నివసించేది. ఎప్పుడైతే రోమా ప్రభుత్వము ఒక లీడింగ్లోనికి వచ్చిందో, రోమా ప్రభుత్వము చేసింది ఏంటంటే ఒక చట్టాన్ని లేదా ఒక ఆదేశాన్ని ప్రవేశపెట్టింది. అదేంటంటే ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత గ్రామానికి వచ్చి జనాభా లెక్కల్లో తమ యొక్క పేర్లను నమోదు చేయించుకోవాలని. అప్పుడు గర్భవతిగా ఉన్నటువంటి ఈ యొక్క మరియా నజరేతు నుండి ఆమె బెత్లెహేమునకు వచ్చేటువంటి ప్రయత్నములు ఆమె ప్రసవించింది. ఆమె గర్భాన్న పుట్టిన ఆ యొక్క కుమారుని పేరే నజరేయుడైన యేసు. 2 చేతులతో దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన పుట్టిన తర్వాత ప్రపంచం 2గా చీలిపోయింది. పిల్లల ప్రపంచ కాలగమనం 2గా చీలిపోయింది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. ఆయన పుట్టిన తర్వాత ప్రపంచం 2గా డివైడ్ అయ్యింది. ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే, నెంబర్ 1, ఆయన మనలను రక్షించటానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన కన్య మరియ గర్భాన్న ఈ భూలోకానికి వస్తారని కూడా హైందవ గ్రంథాలు చాలా స్పష్టంగా చెప్పి, అంటే మీరు నమ్ముతారు? హైందవ గ్రంథాలు చాలా స్పష్టంగా చెప్పాయి. ఏమని తెలుసా? ఓం శ్రీ కన్య సుతాయ నమః అంటే అర్థం తెలుసా? కన్యకకు పుట్టిన కుమారుడా నీకు మా నమస్కారములు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఎలా మాట్లాడుతున్నారండి, ఏమని తెలుసా?
కన్యకకి ఎలా పుడతాడు, కన్యకకి పుట్టడం ఏంటి, అదేంటి ఇదేంటి అని మాట్లాడుతున్నారు. కానీ వారికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే హైందవ గ్రంథాలు చాలా స్పష్టంగా చెప్పాయి. సహస్ర నామావళిలో ఇలా రాయబడింది ఏమో తెలుసా? ఓం శ్రీ కన్యసుతాయ నమః అంటే కన్యకకు పుట్టిన కుమారుడా నీకు మా నమస్కారములు అని. దేవుడు కన్య మరియ గర్భాన్ని ఈ భూలోకానికి వచ్చాడనే కదా మనందరూ ఏం చేసుకుంటున్నాము చెప్పాలి. మీరందరూ ఏం చేసుకుంటున్నాము? క్రిస్మస్ చేసుకుంటున్నాం. కానీ మీకు తెలుసా, ఈరోజు ఈ ప్రపంచం మీద జరుగుతున్నటువంటి క్రిస్మస్ల వలన దేవుడు పరలోకంలో సంతోషంగా ఆయన లేడు. ఆయన పుట్టాడని మనం సంతోషిస్తున్నాం కదా. ఈ భూమి మీద చాలా మనందరం కూడా సంతోషంగా ఉన్నాం కదా. అసలు పరలోకంలో ఉన్న దేవుడు ఎలా ఉన్నాడో ఒకసారి మనం చూద్దాం. మీరందరూ మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21 వచనం చదువుదాం. పరలోకములో దేవుడు ఎలా ఉన్నాడు అనేది మనం ఒకసారి గమనిద్దాం ప్రియులారా. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము మీ పండుగ 5వ అధ్యాయము 24 వచనం. మీ పండుగ దినములను 5వ అధ్యాయము క్షమించాలి 21 చదవండమ్మా. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుకొనుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపునొల్లను. తర్వాత నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. చూసారా, దేవుడు ఎంత స్పష్టంగా అయినా తన ఉద్దేశాన్ని ఆయన అక్కడ రాస్తున్నాడు, మనం గమనించాలి ప్రియులారా. ఏమన్నాడు? మీ పండగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను అన్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? మనం చేస్తున్న ఈ భూమి మీద క్రిస్మస్లే, ఆయన కొరకే మనందరం కూడా క్రిస్మస్ వేడుకలు చేస్తున్నాం. కానీ మీకు తెలియని నిజం చెప్పనా, క్రిస్మస్లో చేసుకుని మనం చాలా సంతోషంగా ఉన్నాం, కానీ పరలోకములో క్రీస్తు సంతోషముగా ఆయన లేడు. పాయింట్కి వస్తున్నాను, బాగా అందరూ కూడా ఆలోచించాలి. నాకు సమయం చాలా కొంచెం ఉంది కనుక పైన ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. భూమి మీద ఆయన పిల్లలుగా మనందరం క్రిస్మస్ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం, కానీ పరలోకములో దేవునికి ఏమి లేదమ్మా, సంతోషం లేదు. అందుకే అంటున్నాడు ఆయన, మీ పండగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. దేవుడు ఎందుకు సంతోషంగా లేడు అని మనం గమనిస్తే ప్రియులారా, ఆయన చెప్పిన పనులు ఆయన పిల్లలైన వారు చేయడమో లేదు. ఆయన చెప్పిన పనులను, దేవుడు చెప్పినటువంటి ఉద్దేశాలను ఆయన పిల్లలు నెరవేర్చట్లేదు. కాబట్టి పరలోకంలో దేవుడు సంతోషంగా లేడు. కానీ ఈరోజు ఇక్కడే కాదు పండగ, పరలోకంలో కూడా పండగ జరగాలి. హల్లెలూయా. ఇక్కడ పండగ జరుగుతుంది, క్రిస్మస్ పండగ ఇక్కడ జరుగుతుంది కదా. పరలోకంలో కూడా క్రిస్మస్ పండగ జరగాలంటే ఏం చేయాలో కూడా మీకు చెప్తాను. ఉదాహరణకు నాకున్నటువంటి సమయాన్ని బట్టి ఒక 7 విషయాలు త్వరగా మీకు ముందు చెప్పేసి ముగించేస్తాను ప్రియులారా. ఒక 7 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. ఒక 7 విషయాలు. దేవుడు ఎందుకు ఆయన పిల్లలు చేసేటువంటి పండగను ఆయన అసహ్యించుకుంటున్నాడంటే, పండగ చేస్తున్నారు కానీ చెప్పిన పని చేయట్లేదు. అది ఆయనకున్నటువంటి బాధ, అది ఆయనకున్నటువంటి వేదన. ఈరోజు మీకు తెలుసా, క్రీస్తు లేని క్రిస్మస్లు జరుగుతున్నాయి. అవునా కాదా మీరు చెప్పాలి? అవునా? క్రీస్తు లేని క్రిస్మస్లు జరుగుతున్నాయి. మీకు ఒక సందర్భాన్ని చెప్తాను, అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి. వాక్యులకు వెళ్ళే ముందు మనం, ఒక కొడుకు పుట్టాడు, ఇంకా సంవత్సరం కూడా నిండలేదు. తల్లిదండ్రులు అనుకుంటున్నారు మొదటి పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు. ఆ మొదటి పుట్టినరోజు వేడుక ఆ రోజు రానే వచ్చింది. ఊరంతా ఇల్లంతా చాలా డెకరేషన్ చేశారు, ఫ్లెక్స్లు పెట్టారు. చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా క్రిస్మస్ కార్యక్రమం జరుగుతుంది. క్షమించాలి, పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. అతిథులు ఒక్కొక్కరుగా వస్తూ ఉంటే కేక్ రెడీ చేశారు, మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఇంకా టైం ఉంది కదా అనుకుని తల్లి
బాబు దగ్గరికి వెళ్ళి చూస్తే బాబు ఉయ్యాల్లో నిద్రపోతూ ఉన్నాడు. సరే నిద్రపోతున్నాడు కదా, కాసేపటికి ఎలాగ లేస్తాడు కదా. అప్పుడు మనం సర్ప్రైజ్గా ఈ బాబుని మనం బంధువులకు చూపిద్దాం, అప్పటి వరకు ఈ బాబుని నిద్ర పెడదాము, పడుకొనిద్దాము కాసేపు, మళ్ళీ లేచిన గోల కింద ఉంటాడు కదా అని చెప్పేసి ఆ బాబు నా ఉయ్యాల్లో నిద్ర పెట్టింది. ఆ బాబు మీద ఒక దుప్పటి కప్పింది ప్రియులారా. దుప్పటి కప్పితే ఆ బాబు చిన్నగా నవ్వుతున్నాడు. ఆ చిరునవ్వు ఎవరు చూశారు? తల్లి చూసింది. కాసేపటికి బంధువులందరూ రావడం ప్రారంభించారు. తల్లి బర్త్డే ప్రిపరేషన్లో బిజీ అయిపోయింది, బంధువులు బర్త్డే ప్రిపరేషన్లో బిజీ అయిపోయారు, అందరూ బిజీ అయిపోయారు. బాబు ఎక్కడున్నాడు మీరు చెప్పాలి? ఉయ్యాల్లో నిద్రపోతూ ఉన్నాడు బాబు. ఉయ్యాల్లో నిద్రపోతూ ఉంటే ఈ లోపల వచ్చిన బంధువులు ఒక అతను ఏం చేశాడంటే నాలుగే కోటు వేసుకొచ్చి ఆ కోటి నా ఉయ్యాల మీద వేసాడు. బాబు బంధువులు ఉండడం తెలియక. ఇక్కడేమో ఈ యొక్క పుట్టినరోజుకు సంబంధించినటువంటి యొక్క అన్ని కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి. కానీ అక్కడ ఉయ్యాల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఆ బిడ్డ మీద ఈ యొక్క ఒకరు తెలియకుండా ఒక కోట్ వేసేస్తే మిగతా వారేమో అది ఉయ్యాలు అనే విషయాన్ని మర్చిపోయి ఎవరికి తోచినట్లుగా వారు టవల్స్ వేసేయడం, అవి వేసేయడం, ఇలా చేసేస్తూ ఉన్నారు. ఆ యొక్క వస్తువులు ఏవైతున్నవి మెల్లమెల్లగా ఆ యొక్క సంవత్సరం నిన్నటువంటి ఆ బిడ్డ ఛాతి మీద, బిడ్డ ముఖం మీద పడిపోయి ఆ బిడ్డకి ఏమాడట్లేదు, ఊపిరి ఆడట్లేదు, శ్వాస ఆడట్లేదు, గాలి ఆ బిడ్డకు రావట్లేదు. ఆ బిడ్డ ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క ఉయ్యాలలో మరణముతో పోరాడుతున్నాడు. ఇక్కడేమో అంత అద్భుతంగా ఫ్లెక్స్లు కట్టేశారు, కేకులు, మ్యూజిక్స్ అంత బాగానే జరుగుతుంది. కానీ ఆ బాబు పరిస్థితి ఉయ్యాలు ఎలా ఉందో తెలుసా? శ్వాస కోసం పోరాటం చేస్తున్నాడండి. శ్వాస కోసం ఆరాటపడుతున్నాడు. గాలి వెళ్ళడం మానేసింది లోపలికి, చెవట్లు పట్టేసాయి. ఈ లోపల అమ్మ కొన్ని నిమిషాల తర్వాత ఉయ్యాల్లో వచ్చి ఉయ్యాల దగ్గర బాబు పడుకున్న వాడి దగ్గరికి వచ్చి లేపుదాం, అందరూ వచ్చేసారు కదా, కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి ఆ బాబు దగ్గరికి వెళ్ళి లేపుదాం అనుకున్నప్పటికీ ఆ తల్లి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఇదేంట్రా ఈవిడ ఎలా కింద పడిపోయిందని చెప్పేసి బంధువులందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి వణుకుతా ఒక ఉయ్యాల మీద ఉన్నటువంటి యొక్క బట్టలు తీస్తే అప్పటికే ఆ కొడుకు చనిపోయాడు. అప్పటికే పెదాలన్నీ నీలంగా మారిపోయాయి, శ్వాస ఆగిపోయింది. కొన్ని క్షణాల్లోనే ఆ యొక్క పుట్టినరోజు చేసుకునేటువంటి ఆ బాలుడు చనిపోయాడు. ఈరోజు క్రిస్మస్లో క్రీస్తు చనిపోతున్నాడు. హల్లెలూయా. క్రిస్మస్లో ఎవరు చనిపోతున్నారు? ఈరోజు క్రీస్తు చనిపోతున్నాడు. ఆ రోజు పుట్టినరోజు ఏర్పాటు చేసింది ఎవరి కోసం? ఆ బాబు కోసమే. కానీ ఆ బాబు ఉన్నాడా? లేడు. బర్త్డే ఉంది కానీ బర్త్డే బాయ్ లేడు. అలాగే ఈరోజు క్రిస్మస్ ఉంది కానీ క్రిస్మస్లు ఎవరు లేరు? క్రీస్తు లేడు ప్రియులారా, క్రీస్తు లేడు. అందుకే ఆయన బాధపడుతున్నాడు. మీ పండగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను అంటున్నాడు. కానీ దేవుని బిడ్డలుగా ప్రియులారా, మనల్ని చూస్తే దేవుడు సంతోషించాలి కానీ ఆయన అసహ్యపడకూడదు. అవునంటారు కాదంటారు? ఒక 7 విషయాలు మీకు చెప్తాను. ఇదిగో దేవుడు ప్రణాళికలో మీరు అందరూ ఉన్నారండి. దేవుడు మీకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడంటే ఉత్తు పుణ్యాన్ని ఆయన ఇవ్వట్లేదు. ఒక ప్రారంభమైనటువంటి ఒక బండి ఒక రోజు ఎలా ఆగిపోతుందో, ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఎలా ఆగుతుందో, అలాగే ఈరోజు కొనసాగుతున్నటువంటి మన యొక్క జీవితమైనటువంటి యొక్క జీవితం కూడా ఒకరోజు ఆగిపోతుంది. అవునా కాదా? అవును. ఈ లోపల మనం దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా మారాలి కానీ మనల్ని చూసి దేవుడు అసహ్యపడే బిడ్డలుగా మనం ఉండకూడదు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21 నుండి 23 వరకు చదివారు కదా. ఇప్పుడు నెంబర్ 1, దేవుడు ఏం చేయమంటున్నాడు? ఆయన ఎందుకు ఆయన బిడ్డలను అసహ్యించుకుంటున్నాడు? వారి పండగలను అసహ్యించుకుంటున్నాడు? ఆయన కోరుకుంటున్నది ఏంటి? ఆయన పిల్లలు చెయ్యనిది ఏంటి? ఆయన చెయ్యమన్నది ఏంటి అనేది మనం గమనిస్తే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21 వచనము 22, 23 మీరు చదివారు కదా. 24 చదవండి ఒకసారి. నీళ్లు పారునట్లు న్యాయము జరగనీయుడి. హల్లెలూయా. ఒక మంచి మాట మీకు అందరికి చెప్పినా బాధ అనిపించకపోతే, ఈరోజు చాలామంది హైందవ సహోదరులు రక్షింపబడట్లేదని అని బాధపడుతున్నారు కదా చాలామంది. వారు రక్షింపబడకపోవటానికి మన క్రైస్తవులే కారణం అంటాను. కాదంటారా మీరు చెప్పండి?
హైందవ అన్నదమ్ములు క్రైస్తవ్యంలోనికి రాకపోవడానికి, క్రీస్తులోనికి రాకపోవడానికి, వారు క్రీస్తులోనికి రాకపోగా మరలా క్రీస్తును దూషించడానికి గల కారణం ఏంటి తెలుసా? క్రైస్తవులే కారణం. వారు ఏమంటారు తెలుసా? యేసయ్య అంటే మాకు ఇష్టమేనండి, కానీ చర్చికి వెళ్ళే ఉన్నారు చూసారా, వీళ్ళ వాళ్ళే ఆ దేవుని దూషించే పరిస్థితి వస్తుందంటారు. అందుకంటాడు అక్కడ, నెంబర్ 1, నీళ్లు పారునట్లు న్యాయము జరగనియండి. దేవుని పిల్లలుగా మీరందరూ ఒకసారి ప్రశ్నించుకోండి, మనం న్యాయం చేస్తున్నామా? దేవుని బిడ్డలుగా మనం న్యాయం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. మోసం చేస్తున్నామా? మీకు విషయం తెలుసా? ఈరోజు క్రైస్తవ కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయి తెలుసా? క్రిస్మస్కి చందా పడతారంట. ఆ చందా పట్టిన కానుకలునే చూసారా, ఈ కానుకలన్నిటినీ ఒక చోట పెట్టి ఈ సంవత్సరం అంతా ఆ కానుకలను వడ్డీకి తిప్పి ఏం చేస్తున్నారట? క్రిస్మస్కి కానుకలు పట్టి ఆ కానుకలు ఆ సంవత్సరం అంతా వడ్డీకి తిప్పి మరలా ఆ కానుకలు మళ్ళీ ఎందులో పెడుతున్నారని తీసుకొచ్చి క్రిస్మస్లో పెడుతున్నారండి. క్రైస్తవులు ఏమి లేదండి, న్యాయం లేదు ప్రియులారా. అంతా కూడా మనం గమనిస్తే అందరిని అనలేం, కానీ మోసం. కానీ దేవుడు ఎందుకు ఆయన పిల్లల్ని అసహ్యించుకున్నాడు, వారు చేసే పండగలను అసహ్యించుకున్నాడు అంటే న్యాయంగా లేరంట. అందుకే అన్నాడు ఆయన, మీరు న్యాయం చేయండి. మనం ఎలా ఉండాలమ్మా? న్యాయంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? న్యాయంగా ఉండాలి. ఒకసారి ఇక్కడ ఉన్న మీరు అందరూ ప్రశ్నించుకోండి, మీరు ఎవరినైనా మోసం చేస్తున్నారా? ఎవరిదైనా మీరు అన్యాయంగా ఆశిస్తున్నారా? నేను చెప్పనా, న్యాయంగా ఉండడం వల్ల చాలా నష్టపోతాం. న్యాయంగా ఉండడం వల్ల చాలా నష్టపోతాం. నష్టపోండి. పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చే బాధ్యతను దేవుడు తీసుకుంటాడు. నమ్మితే 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంతేగాని దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా అన్యాయం చేస్తూ బ్రతికితే, న్యాయం చేసి సంపాదించిన వాడు పట్టుకెళ్ళింది ఏమీ లేదు, అన్యాయం చేసి సంపాదించి కూడగట్టిన వాడు కూడా పట్టుకెళ్ళింది ఏది లేదు. వాడు ఒట్టి చేతులతోనే పోతున్నాడు, వీడు ఒట్టి చేతులతోనే పోతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు న్యాయాన్ని చేయండి, న్యాయం చేయండి. ఈ రోజుకి కూడా బాధపడకండి, ఉన్న మాట ఉన్నట్లుగా చెప్తున్నాను. ఈ రోజుకు కూడా క్రైస్తవ్యంలో చాలామంది వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు, అవునా కాదా? అన్యులు చాలామంది చేయట్లేదు, కానీ ఎవరు చేస్తున్నారు? క్రైస్తవులు చేస్తున్నారు. క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఎంత దారుణం! నేను మీ అందరికీ సూటిగా ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ ఇక్కడ మీకా ఎవరికైనా ఆ లక్షణం ఉంటే ఈ 2025వ సంవత్సరంలోని ఆ లక్షణాన్ని మీరు అందరూ విడిచిపెట్టండి. హల్లెలూయా. దేవుడు నీకు ఆయుష్ను, ఆరోగ్యం ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? నువ్వు మారాలని. ఏమవ్వాలని? నువ్వు మారాలని. అంతేగాని మన బలము, మన ధనము, మనము గొప్ప, ఇవన్నీ ఏం కాదు. మనం మారాలని ఇస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామంది న్యాయంగా లేరు. అన్యాయం, మోసం. చాలామంది పిల్లలు ఎవరిని మోసం చేస్తున్నారో తెలిసి ఈ రోజుల్లో ఎవరు మోసం చేస్తున్నారు? తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. యవనస్తుడు ఒకవేళ ఇక్కడ ఉంటే మీ అందరికీ చిన్న మంచి మాట చెప్తున్నాను, ఏం తెలుసా? మీరు బాగా చదువుకోండి. యవనస్తులు బాగా చదువుకోండి. ఎందుకు తెలుసా? మీ తల్లిదండ్రులు చదువుకోలేదు కాబట్టి మీరు చేసే మోసాలను వారు పసిగట్టలేకపోతున్నారు. మీరు ఇప్పుడు బాగా చదువుకోలేదు అనుకో, రేపొద్దున్న మీ పిల్లలు చేసే మోసాలను కూడా మీరు ఏం చేయలేరు? పసిగట్టలేరు. ఆ పిల్లలు చేసే మోసాలు పసిగట్టడానికైనా మీరు చదువుకోవాలి. ఎందుకంటే మోసం. చాలామంది ఎప్పటికీ కూడా ఒక స్వభావం ఉంటుంది. తండ్రి దగ్గర డబ్బులు దొబ్బేసే స్వభావం ఉంటుంది పిల్లలకి, యవనస్తులకి. ఉత్తిదే ఆ బండి కావాలంటాడు, ఆ బండి మీద ఏ కాలేజీకి వెళ్ళాలంటే ఏం కాదు. ఆ బండి ఎందుకురా అంటే ఆ బండితో ఒక ఫోటో తీసుకుంటాడు, దాన్ని ప్రొఫైల్ పిక్ కింద మీద పెట్టుకుంటాడు అంతే. ఆ సెల్లే కావాలి, అదే సెల్ కావాలి. ఊరు అన్ని లక్షల వేల రూపాయల సెల్ నీకు ఎందుకురా అంటే చదువుకోవడానికి అంటాడు వీడు. చదువుకోవడానికి ఇన్ని లక్షల రూపాయలు కావాలి, ఇంత లక్ష రూపాయల ఫోన్ కావాలి, ఇంత లక్షల రూపాయల ల్యాప్టాప్, ఇన్ని లక్షల రూపాయల బండి అంటాడు. ఉత్తిది ఏవి కాదు. ఒక ఫోటో తీసుకుంటాడు, వాల్ పేపరు, క్షమించాలి, వాట్సాప్ ప్రొఫైల్ పిక్ ఉంటే చూసారా, అది పెట్టుకుంటాడు. అందరు చూసిన అందరూ ఏమనుకోవాలి? ఓహో ఈడు బండి కొనుక్కున్నాడా, ఓహో ఈడు కారు కొనుక్కున్నాడా అనుకోవాలంతే. మీకు విషయం తెలుసా? చిన్న ఫోన్లతో కలెక్టర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, అవునా కాదు? మీరు చెప్పండి.
ఈరోజు పిల్లలు చేస్తున్న మోసం అంతా ఇంతగా చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు, మా పక్కోడు మాకు మోసం చేశాడండి, మా ఎదురింటోడు మాకు మోసం చేశాడండి. మీకు విషయం చెప్పనా, మీ పిల్లలు మీకు చేస్తున్న మోసం ఇంకెవడు ప్రపంచంలో మీకు చేయడు. తెలియక అంతే. కానీ ఇక్కడ తల్లిదండ్రులుగా కానీ పిల్లలుగా కానీ యవనస్తులుగా కానీ మీ అందరికీ చెప్పే ఒక మంచి మాట ఏంటంటే, న్యాయంగా ఉండండి. ఎలా ఉండాలి? న్యాయంగా ఉండండి. నష్టపోతున్నారా? న్యాయంగా ఉండడం వల్ల కొన్ని నష్టాలు వస్తున్నాయా? పర్లేదు, దేవుడు పైనుండి చూస్తున్నాడు. ఒకరోజు నీకు నీ న్యాయానికి ఆయన మంచి ప్రతిఫలం ఇచ్చునుగాక. రెండవ విషయం మనం చూద్దాము. 5వ అధ్యాయం 24వ వచనం. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. మొదటేమో న్యాయం అన్నాడు, రెండవది ఏమన్నాడు? నీతి. ఆయనకి ఇష్టమైనవి చెప్తున్నాడు ఆయన. నీతి అంటే మంచి, పరిశుద్ధత, యథార్థత, నీతి, అవి లక్షణాలు మనలో ఉండాలి. మనలో ఏ ఉండకూడదు తెలుసా? పాపం ఉండకూడదు. ప్రియులరా, దేవుని బిడ్డలకి ఇక్కడ ఎంతమందిలో నా మాటలు ప్రభావితం చేస్తాయని నాకు తెలియదు, కానీ కాలం సమీపిస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అయిపోతుంది. ఒకరోజు మరణం నిన్ను పలకరించబోతుంది. దేవుడు నిన్ను మరణమును తప్పిస్తున్నాడు. కానీ ఒకరోజు నువ్వు మరణానికి ఏమైపోవాలి? బలి అయిపోవాలి. ఆ రోజు నీ బ్రతుకు ఏంటో, నీ జీవితం ఏంటో ఒకసారి ఇప్పుడే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినం అన్నాడు. అందుకే నీతి చేస్తున్నామా? మనము నీతి చేస్తున్నామా? పరిశుద్ధంగా ఉంటున్నామా? మన మాట పరిశుద్ధంగా ఉందా? మన చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా? మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా? మన వినికి పరిశుద్ధంగా ఉందా? మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉందా? మన యొక్క నడవడిక పరిశుద్ధంగా ఉందా? అదే చెప్తూ ఉంటాను నేను. ఏమంటానంటే, అన్యులు చూసి అనుకోవాలేమో తెలుసా? అన్యజనులు చూసి, క్రైస్తవులు చూసి అనుకోవాలి, మా పిల్లలు కూడా మందిరానికి వెళ్తే ఇలా ఉంటారని అనుకోవాలి వాళ్ళు. కానీ ఒక మాట చెప్పనా, మీరు అనొచ్చు, అదేంటంటే మమ్మల్ని మీరు అంటున్నారంటే, క్రైస్తవ్యంలో మార్పు వస్తే ప్రపంచంలో మార్పు వస్తుంది. హల్లెలూయా. క్రైస్తవ్యంగా ఉంటే నువ్వు ఒకడికి సువార్త కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నీ ప్రవర్తనే వారందరికీ ఒక బైబిల్గా మారిపోదును గాక. ఆమేన్. మన ప్రవర్తనే వారికి సాక్ష్యం, మన ప్రవర్తనే వారికి ఒక బైబిల్. ఈరోజు క్రైస్తవ్యం మాటల వరకే పరిమితం అయిపోయింది తప్పితే క్రియల్లో ఏమి కరెక్ట్గా లేదు. అందుకే ఈరోజు ఎవరూ మారే పరిస్థితి లేదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా, మొదటగా మనం న్యాయం చేయాలి అనేది దేవునికి ఇష్టమైనది. రెండవదిగా మనం ఏం చేయాలి? నీతి చేయాలి. బాగా గుర్తుపెట్టుకొని రాసుకోండి. మూడవదిగా ఒకసారి చదువుదాం మనం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. సమయం లేని కారణంగా కొంచెం త్వరగా ముందుకెళ్తున్నాను. ఆల్రెడీ 43 నిమిషాలు అయ్యింది. చూడండి. ఉపకారమును ధర్మమును చెయ్య మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఎవరికి ఇష్టమంట? దేవునికి ఇష్టమైనవి. ఉపకారమును ధర్మమును మీరు చేయడం మర్చిపోకండి. దేవుని బిడ్డలుగా ఎంతమంది ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువు వారేమో పరలోకము నుండి భూలోకానికి పాపులమైన మన కొరకు ఆ మహామహిమను విడిచి ఆయన మన మధ్యకు ఆయన రిక్తునిగా తాను తగ్గించుకుని పశువుల తొట్టుల్లో పరుండ పెట్టబడి మన కొరకు చనిపోయేంతగా మనల్ని ప్రేమించాడే. ఈరోజు క్రైస్తవులుగా మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామండి? మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామా? ప్రేమించడం అంటే ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పడమా? మనము క్రియలలో కనబడాలి ప్రేమ. ఎందులో కనబడాలి? క్రియల్లో. ఈరోజు మాటల్లోనే ప్రేమ క్రైస్తవ్యానికి, క్రియల్లో ప్రేమ లేదు. ఒక పేదవాడు కనబడితే 10 రూపాయలు ఇవ్వలేనటువంటి ప్రేమించేవారు క్రైస్తవ్యులు ఉన్నారు. ఒక పేదవాడు, ఒక బీదవాడు కనబడితే ఒక 10 రూపాయలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒక ఆవిడ చెప్పింది, ఒక హైందవ సహోదరు నాకు ఫోన్ చేసి చెప్పింది, ఏమండి ఇక్కడ ఒక చర్చికి వెళ్తూ ఉంటారండి, కొంతమంది చర్చికి వెళ్తూ ఉంటారు. వీళ్ళేమో అప్పు చేసేసి ఆ యొక్క క్రిస్మస్ జరిగించడానికి వీళ్ళేమో అప్పు చేసి మరి అక్కడ డబ్బులు ఇస్తూ ఉంటారండి. తప్పు లేదండి, ఇచ్చుకున్నారు. కానీ వారు క్రిస్మస్లకి వాటికి భోజనాలు పెట్టడానికి 15,000 అప్పు చేసి ఇచ్చేస్తూ ఉంటారండి. కానీ వారు చర్చికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఒక ముసలావిడ ఉంటుందండి, వాళ్ళకి వాళ్ళు ఏం పెట్టరండి? తిండి పెట్టరండి.
వాళ్ళ చర్చి నుండి వచ్చిన తర్వాత అది 11 అయినా అర్ధరాత్రి 12 అయినా అప్పటి వరకు ఈవిడికి ఏముండదు, భోజనము ఉండదు. మరి అది ప్రేమ అంటారా అని అడిగింది. నేను ఏం చెప్పండి, అది ప్రేమ అంటారా అని అడిగింది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఉపకారమును ధర్మమును చేయటం మరిచిపోవద్దు, అవి దేవునికి ఇష్టమైనవంట. క్రైస్తవులకు అవి కష్టమైనవి. అవునగా చెప్పండి, అవి దేవునికి ఇష్టమైనవి, క్రైస్తవులు మనకవి కష్టమైనవి. సహాయం చేయవలసి వస్తే కుల మతాలకు అతీతంగా మనం సహాయం చేయాలి. అదే ఆ స్థితిలో ఒక కష్టకాలంలో ఒక హైందవ సహోదరుడు ఉన్న మన బాధ్యతగా మనం సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ముస్లిం ఉన్న మనం సహాయం చేయాలి. ఎవరైనా మనము సహాయం చేయాల్సి వస్తే కుల మతాలకు అతీతంగా మనం సహాయం చేయాలి. కానీ ఈరోజు దౌర్భాగ్యకరమైన ఒక విషయం చెప్పిన, ఒక సహాయం చేయాలంటే ఏ కులమో చూస్తాం, ఏ మతమో చూస్తాం. ఇంకేముందో ప్రేమ ప్రియులారు చెప్పండి, ఎవడో నమ్ముకుంటాడండి. క్రైస్తవులకు ఎవరు వస్తారండి? క్రైస్తవులు సరిగ్గా లేకపోవడం వల్లే అమూల్యమైనటువంటి అత్యున్నతమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి నామము ఈరోజు ప్రతి వాడు అనేటువంటి పరిస్థితికి వచ్చేసిందంటే కారణము ఆయన మంచోడే. ఆయన నమ్ముకున్న వాళ్ళలోనే ఏముంది? లోపం ఉంది. కానీ ఇక్కడ అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారంటే, మీరు ధర్మమును ఉపకారమును చేయడము మీరు మర్చిపోకండి. మీరు బీదలను, దరిద్రులను, దిక్కులేని వారిని మీరు కరుణిస్తే, వారిని ప్రేమిస్తే, వారికి మీరు సహాయం చేస్తే దేవునికి మీరు సహాయం చేసినట్లే. మీరు ఎంత ఇచ్చారనేది కాదు, మీకున్న దాంట్లో మీరు వారికి ఇవ్వగలిగితే పరలోకమందున్న దేవుడు 100 ఫలమును మరలా మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. క్రియలలో ఉండాలి క్రైస్తవ్యం, మాటల్లో కాదు. క్రియల్లో ఉండాలి క్రైస్తవ్యం, మాటల్లో కాదు. మూడోది ఏంటంటే చెప్పాలి మీరు, మూడోది ఏంటి? ఉపకారమును ధర్మమును చేయటం ఆయనకు ఇష్టం. 4వది మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. దేవుడి యొక్క భూలోకమును ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ భూలోకాన్ని ఆయన విడిచి వెళ్ళిపోతున్న తర్వాత ఒక బాధ్యతను అప్పచెప్పాడు. చివరి కోరికగా ఆయన ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఆనాడు అపోస్తలులకే కాదు, ఈరోజు ప్రపంచం మీద యావత్ క్రైస్తవులకి ఆయన ఒక బాధ్యతను అప్పచెప్పాడు. అదేంటంటే 16వ అధ్యాయం 15వ వచనం చదవండి కొంచెం గట్టిగా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చాలమ్మా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరేం ప్రకటించాలి? సువార్తను ప్రకటించండి అని ఆయన కోరికగా, ఆయన ఆశగా క్రైస్తవుల మీద భారాన్ని పెట్టాడు. ఎందుకంటే ఆయన చేశాడు. తండ్రి పిలిచాడు, సమయం అయిపోయింది, ఆయన వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆయన చేయాల్సిన పనిని ఆగకుండా కొనసాగించాలి. ఎలా కొనసాగించాలి అని చెప్పి ఆయన తన యొక్క ప్రజలకు, తన యొక్క పిల్లలకు ఆ బాధ్యతను అప్పచెప్పాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎంతమంది ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నారు? ఎంతమంది సువార్త ఇక్కడ ప్రకటిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎంత దారుణంగా ఉంది ఈరోజు క్రైస్తవ్యం అంటే, ఏమి చేయడానికి సిగ్గుపడదండి. పనికి మాలిన పనులన్నీ చేయడం ఏమో గర్వంగా చేస్తుంది. సువార్త ప్రకటించినప్పటికీ నోట్లోండి మాట రాదు. నోట్లోండి ఏం రాదో మాట రాదు. ఈ మాట ఎక్కడొస్తుంది తెలుసా? ఇంటికాడ వస్తుంది. ఇంటికాడ కేకెత్తే సెంటర్లోకి వినబడుతుంది మహాతల్లి. ఎక్కడ? ఇంట్లో కేకెత్తే ఎక్కడ వినబడుతుంది? సెంటర్లోకి వినబడుతుంది. కానీ ఒక్క మాట దేవుని కోసం చెప్పాలంటే ఎంత సిగ్గో, ఎంత మొహమాటమో. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సువార్త ప్రకటించుటకు సిగ్గుపడు వాడను కాను. హల్లెలూయా. ఎంత దారుణం ప్రియులారా. మన నోరు ఎప్పుడైనా దేవుని కోసం చెప్పిందండి? ఆడలాంటోడు, ఈడలాంటోడు, ఆమె అలాంటిది, ఈమె అలాంటిది, ఇలా సోది చెప్పుకుంటే మనం బ్రతికెళ్ళిపోతుంది తప్పితే దేవుని కోసం నోరు విప్పి మన కుటుంబానికి, మన గ్రామానికి, మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి, మన భర్తకి, మన భార్యకి చెప్పేటువంటి పరిస్థితి ఉందా ఈరోజు? లేదు. కానీ యేసు ప్రభువుల వారు ఏమంటున్నారు తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు ఏం చెప్పాలి? సువార్తను చెప్పండి. అంటే అన్నీ చెప్తాం కానీ ఏం చెప్పాం మనము? సువార్త చెప్పాం. ఈరోజు క్రైస్తవులు అనుకుంటుంటారు, సువార్త పని అనేది ఎవరిదంటది? సేవకులదండి. సువార్త ఎవరు చేసుకోవాలి?
దేవుడు సేవకులకే నోరిచ్చాడా? విశ్వాసం నోరేవలేదా? నీకు నోరెందుకు దేవుడిస్తా? బూతులు తిట్టడానికా? వాళ్ళ కోసం వీళ్ళ కోసం కొండెములు చెప్పుకోవడానికా? ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు నోరు? నువ్వు కూడా నీకు నోరిచ్చిన వాడు కోసం 10 మందికి నోటుతో చెప్తావని. కానీ ఈ నోటుతో అన్నీ మాట్లాడతాం, దేవుడి మాటలు మాత్రం మనం ఏం చేయం. ఈ 2026వ సంవత్సరంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సువార్త సైనికులుగా మారుదురుగాక. నమ్మితే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సువార్త ప్రకటిస్తే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బెదిరింపులు వస్తాయి. దేనికి భయపడే ప్రసక్తి లేదు. ఎందుకు తెలుసా? మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు కనుక మనమును ఆయన కొరకు ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. అందుకంటున్నాను కదా, దేనికి సిగ్గుపడరు. ఒక పాట పాడడానికి సిగ్గు, ఒక బైబిల్ చదవటానికి సిగ్గు, బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళడానికి సిగ్గు. ఎక్కడ గనక నువ్వు క్రైస్తవుడని ఒప్పుకోకపోతే రేపొద్దు నిన్ను పరలోక రాజ్యానికి రావటానికి యేసు ప్రభుల వారు కూడా నిన్ను పరలోక రాజ్యానికి రావటానికి ఒప్పుకోరు. సువార్త ప్రకటించండి. సమయం అయిపోతుంది ప్రియులరా, చాలా చివరి రోజుల్లో ఉన్నాం. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం ఎవరికి తెలియదు. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, నిన్న మొన్న పాస్టర్ జోసెఫ్ గారు అందరికీ సుపరిచితుడు, అనుకునే విధంగా హార్ట్ అటాక్ ద్వారా మరణించాను. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మరణం ఇప్పుడు ఎలా వస్తుంది ఎవరికి తెలియదు. రేపు మారదాం, ఎల్లుండ మారదాం అనుకోకండి. నువ్వు మారేంత వరకు నీకు బ్రతుకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే వాక్యం అంది, నేడే అనుకూల సమయము, నేడే రక్షణదేమో, రేపు ఎల్లుండ అనలేదు. ఎప్పుడు దేవుడు పిలుచుకుంటాడో తెలియదు. నీ టైం ఈ భూమి మీద ఎక్కడ ఎప్పుడు ఎలా ఆగిపోద్దో తెలియదు. కాబట్టి నీవు సిద్ధపడాలి, నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. సమరయ స్త్రీ తను సిద్ధపడింది, తమ గ్రామాన్నంతటిని ఆమె రక్షించుకుంది. అవునా కదా? అవునా కదా? మరి ఇక్కడ ఎంతమంది దేవుని సువార్త ప్రకటిస్తున్నారు? సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములై ఉన్నవంట. సువార్త ప్రకటించి వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడ్డాయంట. నిజంగా ఈ యొక్క టీంని చూస్తే నిజంగా మా పరిచర్య కాదనిపిస్తుంది. నిజంగా వారి ఎదుట నేను మెప్పు పొందాలనే ఉద్దేశం కాదు, కానీ నిజంగా వారిని చూస్తే వారి సేవకులు కాదు, వారి విశ్వాసులుగా ఉంటూనే నష్టమైన కష్టమైన ఏది రాకపోయినా లాభం లేకపోయినా వారు క్రీస్తు సువార్త ప్రకటించడానికి పడుతున్న ప్రయాస నిజంగా అంతే ఇంత కాదు ప్రియులరా. నిజంగా నాకు అనిపించింది, అసలు మాది కాదు కష్టం, వాళ్ళది. ఒక విశ్వాసిగా ఉండి ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోయి అలా ఉండాల్సిన వారు మా గ్రామాన్ని రక్షించుకోవాలి, మా యవనస్తుని రక్షించుకోవాలని వారు పడుతున్నటువంటి ప్రయాస అంతే ఇంత కాదు. వారే కాదు, మనందరం కూడా సువార్థికులుగా మారాల్సినటువంటి కాలం సమీపించింది. దేవునికి ఇష్టమైనది ఏంటి? సువార్త ప్రకటించటం, సోది చెప్పడము కాదు. దేవునికి ఇష్టమైనది ప్రేమించటము, ద్వేషించటము కాదు. దేవునికి ఇష్టమైనది మోసం చేయడం కాదు, న్యాయం చేయడము. దేవునికి ఇష్టమైనది పాపం చేయడం కాదు, నీతి చేయడము. ఎన్నయ్యాయి చెప్పాలి? 4 అయ్యాయి. 5వది 1వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఎవరంట? ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఆయన ఇచ్చయించుకుని, అంటే కోరుకుంటున్నాడంట. దేవుడు ఒక కోరుకుందంట. ఏంటి ఆ కోరుకు తెలుసా? మనుషులందరూ సత్యమును గూర్చి, చదవండి ఒకసారి, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షింపబడాలి. ఎవరు కోరుకున్నారంట? దేవుడు కోరుకున్నాడంట. ఆయన కోరిక అది. నువ్వు మారాలని, నీ కుటుంబం మారాలని, నీ గ్రామం మారాలని, నీ భర్త మారాలి, నీ భార్య మారాలి, అందరూ మారాలని ఆయన కోరుకుంటుంటే ఏ మార్పు లేకుండా పండగలు చేసుకుంటున్నాం. అందుకే అంటున్నాడు ఆయన, నీ పండగ దినములను నేను, చెప్పాలి మీరే, ఏమన్నాడు?
అసహ్యించుకొనుచున్నాను అంటున్నాడు. అసహ్యం, ఎందుకంటే మార్పు లేకుండా చేసేస్తున్నాం. మనుషులందరూ ఏమవ్వాలంట? రక్షణ పొందాలంట. మీకు విషయం తెలుసా? మనుషులందరూ మారాలంటే ముందు మనం మారాలి. ఈరోజు చాలామంది ఏమంటారు తెలుసా? మా కుటుంబం మారట్లేదని అంటారు. మనం మారేమా? అది ఒకసారి ఆలోచించుకోవాలి. మనమే మారలేదు, ఎవరు మారిపోవాలంట? మన కుటుంబం మారిపోవాలి. కొంతమంది తల్లిదండ్రులు మా వాడు సెల్ ఫోన్ ఎక్కువ చూసేస్తున్నాడు అని అంటారు. వీళ్ళు అంతకన్నా ఎక్కువ చూస్తారు వీళ్ళు. కొంతమంది మందిరానికి వచ్చి కూడా, తల్లిదండ్రులు చర్చికి వచ్చి కూడా, మందిరానికి వచ్చి కూడా సెల్ ఫోన్ చూసేటువంటి వారు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు అంటారు మా పిల్లలు ఏం చూస్తున్నారని మందిరంలోని. మనము మారలేనిది మనుషులందరూ మారతారా? మనిషిగా మొదట మనం మారితే మనుషులందరూ మారతారు. మనం మారంగానే అందరూ మారిపోవాలని కోరుకుంటాం. కానీ దేవుడికి కోరుకో ఏంటి తెలుసా? ఆయన అంటున్నాడు మనుషులందరూ ఏం పొందాలంట? రక్షణ పొందాలి. మనుషులందరూ, వారు వీరు కాదు, మొత్తం మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ మారాలి. రక్షణ పొందడం అంటే కొంచెం అర్థమైన భాషలో చెప్పాలంటే మారాలి. మనుషులందరూ మారాలంటే ముందు మనం మారాలి ప్రియులారా. ఇంకా ఇప్పటికీ క్రైస్తవులు చాలామంది బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు. అవునా? ఇప్పటికీ క్రైస్తవులు చాలామంది అబద్ధాలు మాట్లాడేవారు ఉన్నారు. మీరు అనొచ్చు, అదేంటండి మీరు మాకు చెప్తున్నారు ఏంటంటే ముందు మనలో మార్పు రావాలి. ఎవరిలో మార్పు రావాలి? మనలో మార్పు రావాలి. మనం మారకుండా ఎవరినో రండి మీరు అంటే ఏముంది ఇక్కడ రావడానికి? మనము ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నప్పుడు ఒకరిని రండి అనాల్సిన అవసరం లేదు, వారే వస్తారు. కానీ ఈరోజు క్రైస్తవ్యము ఎలాగైపోయిందంటే కలుషితం అయిపోయింది. యథార్థమైన వారు ఉన్నారు, వారు లేరన్నట్లే. అందుకే వాక్యం సెలవిస్తుంది, మిమ్మును బట్టి కదా అన్ని జనుల నామం ఏమవుతుంది? దూషింపబడుతుంది అని. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనుషులందరూ ఏమవ్వాలంట? రక్షణ పొందాలి. మనుషులందరూ ఏమవ్వాలి? రక్షణ పొందాలి. తర్వాత ఇంకొకటి ఆయనకు నచ్చింది ఏంటి? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలకించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఆ యొక్క వచనాన్ని మీరు సరిగ్గా గమనిస్తే, బలులు వీటి యందు వాటి యందు దేవునికి ఏమి లేదంట? సంతోషం లేదంట. ఆయన మాట వినటమే శ్రేష్టమంట, ఆయన మాట వినటమే సంతోషమంట. దేవుని బిడ్డలకి ఎంతమంది దేవుని మాట వింటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎంతమంది దేవుని మాట వింటున్నారు? ఎంతమంది దేవుని మాటను పాటిస్తున్నారు? ఎన్నొచ్చాయి ఇప్పుడు చెప్తారు ఒకసారి? ఎన్నొచ్చాయి ఒకసారి మీరు అందరూ చెప్తారా? మొదటిదేంటి? మోసం చేయొద్దు, న్యాయం చేయాలి క్రైస్తవుడు. నెంబర్ 2, పాపం చేయొద్దు, నీతిగా బ్రతకాలి. నెంబర్ 3, ద్వేషించకండి, ప్రేమతో మీరేం చేయాలి? ఉపకారమును ధర్మమును చేయాలి. 4, సోది చెప్పకూడదు, మనం ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. నెంబర్ 5, రక్షణ పొందాలి అంటే మనము మారాలి, మనము అనేకులను ఏం చేయాలి? మార్చాలి. నెంబర్ 6, దేవుని మాట వినాలి. తల్లిదండ్రులకి వెళ్ళి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే వాళ్ళు అంటారు, మా పిల్లలు మాట విన్నప్పుడు మాకు సంతోషం. వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఏం కోరుకోరు. పిల్లల దగ్గర నుండి తల్లిదండ్రులు, ఒరే నువ్వు నాకు సంపాదించి పెట్టవద్దు, నన్ను చూడవద్దు, నా మాట వింటే చాలు. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు, నా పిల్లలు నా మాట వింటే
చాలు. ఆయన మాట వింటున్నామా? వినట్లేదు. న్యాయం చేస్తున్నామా? చేయట్లేదు. మనుషులను ప్రేమిస్తున్నామా? ప్రేమించట్లేదు. సువార్త చెప్తున్నామా? సువార్త చెప్పట్లేదు. మనం మారేమ్మా? మన కుటుంబాలు మారాయా? ఏం మారలేదు. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో దేవునికి దుఃఖం కాకపోతే సంతోషం ఉంటుందా? అందుకే అన్నాడు, మీ పండగ దినములు నేను ఏం చేస్తున్నాను? అసహించుకున్నాను. ఆయన మామూలుగా కారణం లేకుండా అనలేదు. ఆయన మనుషులు మార్పు లేకుండా చేస్తున్నారు కాబట్టి అన్నాడు ఆయన. బాబు మీరు మారండి, మీరు మారితే అంతకంటే ఆనందం ఏది లేదు. నెంబర్ 7 యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద ఏం చేస్తున్నారంట? తిరుగుబడి ఉన్నారు. ఇప్పటి వరకు యారు మనకి కదా, క్రైస్తవులుగా మనకి చెప్పాను కదా, ఈ 6వది ఈ యొక్క చాగల్లి గ్రామాన్నంతటిని ప్రేమించి చెప్తున్నాను. అందరినీ ప్రేమించి చెప్తున్నాను. అందరూ నా కుటుంబ సభ్యులే. క్రైస్తవుడు అందరినీ ప్రేమించేవాడుగా ఉండాలి, అందరినీ గౌరవించేవాడుగా ఉండాలి. అందరిని గౌరవిస్తూ అందరిని ప్రేమిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడో తెలుసా? ఆకాశముతో భూమితో తను బాధ చెప్పుకున్నాడంట. ఆకాశం ఆలకించి భూమి చెవియొగ్గుము, నేను నా పిల్లలను పెంచి వారిని పెద్దవారినిగా చేసి ఉన్నాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు గమనిస్తే చాలామంది దేవుడి మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్త మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. నేను చెప్తున్నాను, సృష్టిని గౌరవించండి, సృష్టికర్తను పూజించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా? సమాజంలో సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తను ధిక్కరిస్తూ ఉన్నారు. దానికి దేవుడు చాలా బాధపడుతున్నాడు. అందుకే ఆయన పరిస్థితి ఎలా అవుతుంది తెలుసా? ఆకాశంతో భూమితో చెప్పుకున్నాడంట. ఎవరితోటి? ఆకాశము భూమితోటి. ఇప్పుడు నేను ఇలా గోడతో చెప్పుకున్నాను అనుకోండి, ఏమనుకుంటారు మీరు అందరూ? పాస్టర్ గారికి ఏం పట్టేసింది? పిచ్చి పట్టేసింది. నేను ఆ గోడతో చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చేసిందంటే, ఎవరు మాట వినేవాళ్ళు లేరు కాబట్టి నాలో నేను చెప్పుకుంటాను, లేకపోతే గోడకో చెట్టుకో. అలాగే దేవుడు ఆకాశంతో భూమితో చెప్పుకున్నాడంట, నా పిల్లలను నేను పెంచి పెద్దవారినిగా చేసేదని. ఈరోజు ఇలా ఉన్నాం కదా పిల్లరా, దేవుడు ఒక చిటుకేస్తే మన ప్లేస్లు ఎక్కడ కాదు. అవునా కాదు చెప్పండి? మన జీవితం ఎక్కడ కాదు. ఎందుకున్నామంటే మనము మారాలని, మనము అనేకులను మార్చాలని దేవుడు ఉంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం మారాలి, మనం అనేకులను మార్చాలని దేవుడు ఉంచుతున్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే అని బైబిల్ చెప్పింది. హైందవ మత పుస్తకాలు కూడా చెప్తున్నాయి దేవుడు ఒక్కడే అని. అతడు పురుషుడని కూడా చెప్తూ ఉన్నాయి. అతడు పురుషుడు, అతడు ఒక్కడు అని. అతడు ఒక కన్యకు పుడతాడని చెప్పాయి. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే సమయం లేదు కనుక నేను ఇంతటితో కుదించాలని నేను అనుకుంటున్నాను. కానీ దేవుడు బాధపడడంలో దుఃఖపడడంలో ఇంకో కారణం ఉందని తెలుసా? సృష్టికర్తను మరిచి సృష్టిని ఏం చేస్తున్నారు? వారు పూజిస్తున్నారు. ఎన్ని వచ్చాయి? మొత్తం 7 వచ్చాయి. ఈ 7 ఉన్నాయి కాబట్టి, ఈ 7 జరుగుతున్నాయి కాబట్టి పరలోకంలో దేవునికి ఏమి లేదు, ఆనందం లేదు. ఈ క్రిస్మస్ ఈ రోజుల్లోనే కాదు ప్రియులారా, దేవుడికి అసలు ఎప్పుడూ ఆనందం లేదు. ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది ప్రియులారా. ఏమంటాడంటే, ఆయన చాటుగా ఏడుస్తున్నాడంట. ఎలా ఏడుస్తున్నాడంట? ఆయన దేవుడు ఏడుస్తున్నాడు పరలోకంలో. ఎందుకు ఏడుస్తున్నాడంటే కారణాలు ఇయే, ఈ 7 కారణాలు. మనం మారం, ఎవరిని మార్చం, మోసం చేస్తాం, పాపం చేస్తాం, ప్రభువా అని మళ్ళీ ఆయనకు పండగలు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి ప్రియులారా? ఒకడు వచ్చి దవడ మీద కొట్టేసి పలావ్ తెచ్చేసి తిని 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 అంటే ఏం చేస్తాం మనం? ఆ దవడ మీద కొట్టిన దెబ్బను చూసుకోవాలా, పలావ్ ఏం చూడ? అలాగే దేవుడికి ఏమో ఆయన చెప్పిన ఏమి చెయ్యం, కానీ ప్రభువా ప్రభువా ప్రభు అంటే ఎలా? ఇప్పుడు చదవండి, అసలు పరలోకంలో పండగ ఎప్పుడు జరుగుతుంది? ఈరోజు క్రిస్మస్
సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచంలో ఎన్నో పండగలు జరుగుతున్నాయి కదా. అసలు ఆ పరలోకములో పండగ ఎప్పుడు జరుగుతుందో మీరు చూడాలంటే ప్రియులరా, ఒకసారి లూకాసు వార్త ముగించుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 2 చేతులెత్తి పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరలోకములో సంతోషం, పరలోకములో ఆనందం దేవదూతలకు దేవునికి తండ్రికి ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే భూమి మీద ఒక పాపి ఏమవ్వాలి? మారాలి. ఉందా మీ బైబిల్లో లేదా? సంతోషం సంతోషం. తర్వాత 10 కూడా చదవండి. 15:10. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. పరలోకములో ఏం కలుగుతుందంట? సంతోషం. పరలోకములో పండుగ, పరలోకములో సంబరం, పరలోకములో ఆనందం, పరలోకములో ఉత్సాహం కలగాలంటే ఈ భూమి మీద ఒక్కరు మారాలంట. ఏం పొందాలంట? మారు మనస్సు. దేవుని బిడ్డలుగా మీకు అందరికి ఒక బాధ్యతను అప్పచెప్పి నేను ముగిస్తా. మీరు మారండి. మీరు మీ కుటుంబాలని మార్చుకోండి. మీరు మారాలి. మీరు మీ కుటుంబాలను ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. కాలం సమీపిస్తూ ఉంది. చాలా దుర్దినాల్లో ఉన్నాం. చాలా ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం. ఇంకా మీ కుటుంబం మారిందా? మీ పిల్లలు మారారా? ఒక మాట అడుగుతాను, గమనించండి. ధనవంతుడి ప్లేసులో మీ పిల్లలుండి లాజర్ ప్లేసులో మీరుంటే సంతోషంగా మీరు ఉండగలరా? మీ పిల్లలకి చిన్న గాయం అయితేనే మీరు తట్టుకోలేరే. మరి అలాంటిది రేపొద్దున్న వారు చనిపోయిన తర్వాత వారు నరకానికి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? అందుకే ఈ రోజు నుండి ప్రారంభించండి. 2026వ సంవత్సరంలో మీ కుటుంబము, మీరు, మీ పిల్లలు అందరూ రక్షింపబడి పరలోకములో సంతోషంగా, ఆనందంగా పండగ జరిగించడంలో మీరు కూడా బాధ్యతను తీసుకుందురుగాక. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. పరలోకంలో పండగ జరగాలంటే ఈ భూమి మీద ఒక్కరు మారాలి. కానీ ఈరోజు చెప్పాలంటే క్రైస్తవులే మారట్లేదు. ఇంక ఇతర వారు ఏం మారుతారు చెప్పండి? నిజం చెప్తున్నాను. మనం ఇంకా మారలేదే. మనమే ఇంకా చాలా మానాల్సినవి ఉన్నాయి. వాళ్ళు మనల్ని చూసి అబ్జెక్షన్ చేస్తున్నారు. ఏంటండి చర్చికి వెళ్తారు ఇలా ఉంటారు ఏంటండి? చర్చిలో ఏం చెప్తున్నారండి? ఇలా ఉంటారు ఏంటండి? చర్చిలోనేమో ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటారండి అని వాళ్ళు చెప్పే మాటలకి పాస్టర్లుగా మాకు సమాధానాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి పరలోకంలో సంతోషం కలగాలన్నా, పరలోకంలో పండగ కలగాలన్నా, పరలోకంలో దేవుడు సంతోషించాలన్నా మనం పెద్ద పెద్ద కేకులు పెట్టేస్తే సంతోషం లేదు, పెద్ద పెద్ద డిస్కో లైట్లు పెట్టేస్తే సంతోషం లేదు, ఏమీ సంతోషం లేదు ఆయనకు. మీరు అందరూ ఆమోసులు చదివారు. మీ పాటలను నేను నచ్చట్లేదు, ఆ పాటలు నచ్చట్లేదు అన్నాడు ఆయన. మీ యొక్క సువాసనలను నాకు నచ్చట్లేదు అన్నాడు ఆయన. ఏవి కాదు. మరి ఏం కావాలి ప్రభు? ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు అంటే భూమి మీద ఒక్క పాపి మారాలి. నా వలన ఒక్కరు మారారని అన్న వాళ్ళు ఒకసారి మీ చేయి పైకి చూపించండి. ఏం భయపడకండి, ఏమి సిగ్గుపడకండి. ఒక్కసారి మీ గర్వకారణంగా దేవుణ్ణి బట్టి అతిశయిస్తూ ఒక్కసారి మీ చేయి పైకెత్తండి. అంటే ఇంకా మీరు చాలామంది స్వార్థికులుగా మారాల్సిన అవసరం ఉంది. ఇంకా మీరు చాలామందిని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు మార్చేది? నీ జీవితం అయిపోతే నీ పిల్లలకు, నీ భర్తకి సువార్త ఎప్పుడు చెప్పేది? ఎవరు చెప్పేది? నువ్వు చెప్పినంత బాగా చెప్తారు ఎవరైనా? ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, తర్వాత వదిలేస్తారు. నువ్వే నీ కుటుంబాన్ని మార్చుకోవాలి. నువ్వే నీ కుటుంబాన్ని, నీ పిల్లలను మార్చుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక వ్యక్తి లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అనుకోండి, అతనిని మనం మార్చలేము. బ్రతుకుండగానే మనం మారాలి. మన కుటుంబాన్ని మనం ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి.
మనం నమ్ముకున్న దేవుడికి ఉన్న శక్తి అని తెలుసా? ఆయన ఎలాంటి వాడినైనా మార్చగలడు. హల్లెలూయా. నువ్వు ఒక్క అడుగు వేయగలిగితే మిగతా 99 అడుగులు ఆయన వేస్తాడు. నువ్వు ఒక్క అడుగు వేయాలి. మనం ఏం చేస్తాం తెలుసు? తెలివి కానీ చీరలు వేలు రూపాయల చీరలు అయినా సరే తెలివిగా కొనిపించేస్తుంటాం. మనం చర్చికి వెళ్ళని మాత్రం తెగ భయపడిపోతుంటాం. వేలు చీరలైనా సరే గొడవలు ఎట్టి పెద్ద పెద్ద రభసలు ఎట్టేసైనా కొనిపించేస్తాం మనం. కానీ చర్చికి వెళ్ళాలని అంటే భయం. అక్కడ భయం లేదు. ఎక్కడ భయం వచ్చేసింది? దేనికి భయం వచ్చేసింది? చర్చికి వెళ్ళాలంటే భయం. మీకు విషయం తెలుసా? మీరు ముసలి వాళ్ళని అందరిని అడగండి, వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు ఎందుకు మారి తెలుసా? వారు చర్చికి వెళ్ళి ఇంటికి వస్తే చితక బాగా చేసేవారు అంటే చాలామంది ముసలి వాళ్ళు చెప్తుంటారు. ఆ రోజుల్లో చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ భర్తలు ఏం చేసేవారు? చిత్తగా బాధ చేస్తే ఆ తర్వాత భర్త మారిపోయాడు, కుటుంబాలు మారిపోయాయి, కుటుంబాలుగానే మారిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒకరిని రక్షించాలంటే కొంత గొప్ప మనం ఏం చేయాలి? రిస్క్ చేయాలి. ఉత్తి పుణ్యం ఎవరు మారరు. కాబట్టి పరలోకంలో పండగ జరగాలి. క్రిస్మస్లో పరలోకంలో పండగ జరగాలి అంటే ఒక టార్గెట్ పెట్టుకోండి. చచ్చిపోయేలోపు నీ వలన ఒక్కడైనా మారాలి. హల్లెలూయా. నీ వలన ఒక్కరైనా మారాలి. నువ్వు వెలుగుతూ అనేకులను వెలిగించాలి. నువ్వు వెలుగుతూ అనేకులు నువ్వేం చేయాలి? వెలిగించాలి. మనమే అప్పుడు వెలుగుతూ అప్పుడు ఆరిపోతుంటాం. అప్పుడప్పుడు కొన్ని లైట్లు చూడండి మిల్క్ ఉంటాయి. కొన్ని లైట్లు ఎలా ఉంటాయి? మిల్క్ అలా ఉంటాయి. ఒకసారి వెలుగుతూ ఒకసారి ఆరిపోతాం. మనమే సరిగ్గా ఎలాగో మరి ఎవరిని వెలిగించేది? మనమే సరిగ్గా ఉండవు, ఎవరిని ఇంకా సరి చేసేది? క్రైస్తవ విశ్వాసులలో, క్రైస్తవ సేవకులలో, క్రైస్తవ సంఘాల్లో మార్పు వస్తే అప్పుడు దేశాలు, రాష్ట్రాలు మరలా ఆ యొక్క మొదటి శతాబ్దపు పరిశుద్ధాత్మ శక్తితో కదిలింపబడి రోషం కలిగి క్రీస్తును నమ్ముకునేటువంటి పరిస్థితి మరలా రాబోతుంది అని చెప్పడంలో నేను ఏమాత్రము కూడా సందేహించడం లేదు. అందుకే దేవుని బిడ్డలుగా మనందరం మారదాం ప్రియులారా. ఒకసారి మాట, ఏ విషయంలో మనం పడిపోతున్నా ఒకసారి ఆలోచించండి. ఈరోజు విడిచిపెట్టద్దు. ఏ విషయంలో మనం పడిపోతున్నాం? మన నోటి మాట విషయంలో పడిపోతున్నామా? మన ఆలోచనలో మనం పడిపోతున్నామా? మన క్రియల్లో మనం పడిపోతున్నామా? ఏ విషయంలో మనం పడిపోతున్నాం? మనం అనేకులను క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. మనం ఎవరి దగ్గరికి తీసుకురావాలి? క్రీస్తు దగ్గరికి. నేను అన్నాను కదా, సువార్త ప్రకటించాలంటే సువార్త ప్రకటించడం కూడా క్రైస్తవుడు చాలా తెలివిగా సువార్త ప్రకటించాలి. ఆవేశంతో కాదు, ఆలోచనతో సువార్త ప్రకటించాలి. ఒక సభలోకి ఒక వాక్యం చెప్పడానికి ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. ఆ ఊరి వారందరూ ఆ యొక్క వ్యక్తితో అన్నారంట, మీటింగ్ పెట్టించుకునే వ్యక్తితో అన్నారంట, ఏమని తెలుసా? మేము ఈ మీటింగ్కి రాము, భోజనానికి రాము, వడ్డించడానికి రాము, ఎలా పెట్టుకొని నీ ఇష్టం అని వదిలేశారంట. ఆ వ్యక్తిని వదిలేస్తే ఆ మీటింగ్కి నేను వెళ్ళిన వాక్యం చెప్పడానికి నిజానికి అక్కడ ఉన్న పరిస్థితి నాకు ఏంటో కూడా తెలియదు. 1 గంట వాక్యం చెప్పిన తర్వాత ఆ ఊరు వాళ్ళందరూ ఆ మాటలు విని ఇలా చెప్తే ఎవడు రాడని చెప్పేసి అందరూ వచ్చి భోజనాలు చేశారు, అందరూ వచ్చి భోజనాలు వడ్డించారు. తర్వాత అలా ఫోన్ చేసి చెప్తే నేను షాక్ అయ్యాను. అంటే మనము నోటి మాట చేత ఒకరిని దేవునికి దగ్గరని చేయాలి తప్ప దగ్గరవుతున్న వారిని మనం దూరం చేసేవారుగా ఉండకూడదు. క్రైస్తవులుగా మీరు అందరూ కూడా చెప్పండి. మొదటగా మనం ఒకరిని బొట్టు తీయమని కానీ ఒకరి యొక్క సాంప్రదాయాలు సిద్ధాంతాలు మార్చుకోమని చెప్పాల్సిన మనకి పని లేదు. హృదయములో మనము దేవుణ్ణి స్థాపించగలిగితే ఏ మానేయాలో తీసేయాలో నువ్వు చెప్పకుండా ఒకరోజు వాళ్ళే మార్చేస్తారు. ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్ముడు పని చేయడం ప్రారంభిస్తాడు. నమ్మితే 2 చేతులు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సిద్ధాంతాలు, సాంప్రదాయాలు ఇవన్నీ తర్వాత. ముందు మనం ఏం చేసా, హృదయములో ఎవరిని నాటాలి? దేవుని నాటాలి. ఒకరోజు ఒక వ్యక్తి బలహీనంగా ఉందని ఫోన్ చేసి ఇంటికి వెళ్తే నన్ను కొడతానన్నాడు. అలాంటోడు ఇప్పుడు యేసు ప్రభుల వారు నమ్ముకున్నాడు. హల్లెలూయా. నీ దేవునికి ఉన్న శక్తి అని తెలుసా? ఎలాంటి వాడినైనా కరుడు గట్టిన కసాయినైనా కానీ ఏం చేయగలుగుతుంది? ఆయన మార్చగలడు. కానీ మనం చెప్పం కదా, అసలు మనం నోరు మెదపం కదా దేవుడి విషయంలో. కాబట్టి పరలోకంలో పండగ జరగాలి. పరలోకంలో దేవుడు చాలా బాధగా ఉన్నాడు. ఈరోజు కూడా బాధపడుతున్నాడు. ఇప్పటికీ కూడా ఆయన బాధపడుతున్నాడు. ఇప్పటికి కూడా బాధపడుతున్నాడు. ఆయన బాధపడడంలో ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇంకోటి ఏం తెలుసా?
ఆయన రెండోసారి వస్తానన్నాడు కదా, ఆయన రావడానికి కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆయన వచ్చేయబోతున్నాడు. కానీ ఆయన పిల్లలు ఇంకా ఎలా లేరు? సిద్ధంగా లేరు. దానికో పెద్ద బాధపడిపోతున్నాడు ఆయన. నా పిల్లలు ఇంకా సిద్ధంగా లేరు, నేనేమో వెళ్ళిపోతున్నాను, వారు ఇంకా సిద్ధంగా లేరు, వారు నాతో పాటు రారు, వారు విడువబడతారని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. మనం ఇంకా సిద్ధపడలేదు, మన కుటుంబాలు ఇంకా సిద్ధపడలేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, ఇవేవో జరుగుతున్నాయి, కానీ మనలో మార్పు లేదు. ప్రియులారా, ఇప్పటికైనా మారండి. ఈ రోజైనా మనందరము మన పాపమును, మన చెడుతను మనం విసర్జించాలి. ఈ రోజుని మనందరం సువార్త ప్రకటించడం ప్రారంభించాలి, న్యాయం చేయడం ప్రారంభించాలి, మేలు చేయడం ప్రారంభించాలి, కుల మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరిని ప్రేమించండి. ప్రేమే గెలుస్తుంది, ప్రేమే సత్యం, ప్రేమే నిత్యం. దేవుడు ఎందుకు బాధపడదు తెలుసా? ఆయన పుట్టడని మనం సంబరాలు చేసుకుంటున్నాం, కానీ మనము ఆయనలో పుట్టాలని ఆయన బాధపడుతున్నాడు. ఆయన పుట్టడని మనం సంబరాలు చేసుకుంటున్నాం కదా, కానీ మనము ఆయనలో పుట్టలేదు, మన హృదయంలో ఆయన పుట్టలేదని ఆయన బాధపడుతున్నాడు. ప్రియులారా, ఆయన పుట్టి పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు. మనం ఈరోజు బాప్తిస్మము ద్వారా మరణించి ఆయనలో మనందరం కూడా పుట్టాలి, ఆయనలో మనందరం ఎదగాలి, మారాలి. ఈరోజైనా మారదాం. ఈరోజు ఒక్క తీర్మానంతో ఇక్కడ నుండి మీరు వెళ్ళండి. ఒకసారి అందరూ కూడా ఆలోచించండి. దేవుడు రాబోతున్నాడు, మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోబోతున్నాం. సిద్ధపడ్డామా? మన కుటుంబం సిద్ధపడిందా? దైవజనులు ఎంతగానో మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఎంత ఉచితంగా ఎంత త్యాగం చేసి పెడుతున్నారే, మరి ఇంకా మనం మన కుటుంబాలు రక్షించకపోతే ఎలాగా? రానున్న రోజుల్లో ఈ యొక్క చాగళ్ళు పరిసర ప్రాంతాలన్నీ కూడా దేవునిలోనికి వచ్చి అందరు యవనస్తులు రక్షింపబడి దేవుని చేతిలో బలమైన సాధనములుగా వారు వాడబడుదురుగాక. ఈరోజు మనము చేసే ప్రతి ప్రార్థన ప్రతి యవనస్తుడు హృదయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రేరణ అనుగ్రహించి వారిలో క్రీస్తు మీద, క్రీస్తు వాక్యం మీద, క్రైస్తవ్యం మీద ఇష్టము పుట్టించునుగాక. మనం మారదాం. మొదట మనం మారితే ఆటోమేటిక్గా వాళ్ళందరినీ మార్చగలిగేటువంటి సామర్థ్యం మనకు ఉంటుంది. మనమే మారకపోతే నువ్వు మారు అంటే వాడంటాడు, నాకు చెప్పి ముందు నువ్వేమాలి, నువ్వు మారాలి. కాబట్టి మనం మారాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా, మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. కానీ మనం ఆయన బాధ పెడుతున్న, అందుకే దేవుడు చాలా ఆశీర్వాదాలు మనకి పంపించట్లేదు. ఇంకా ఆయనకు మనకి మధ్య ఒక పాపపు గోడ అడ్డుగా ఉండిపోయింది. అందుకే ఆయన దైవ దీవెనలు మన మీద కురవడం లేదు. మీరు అనొచ్చు, మరి ఆయనకి మాకు మధ్యగా కట్టబడినటువంటి ఆ పాపపు గోడ కూలిపోవాలంటే ఏం చేయాలనంటే, నీ కన్నీటి ప్రవాహము వలన మాత్రమే ఆ పాపపు గోడ కూలుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కన్నీటి ప్రార్థన వలన మాత్రమే ఆ పాపపు గోడ కూల్చబడుతుంది. కాబట్టి ఇక్కడ ఎంతమందిలో ఈ మాటలు ప్రభావితం చేస్తున్నాయో, ఎంతమందిలో ఈ మాటలు చైతన్యం చేస్తున్నాయో నాకు తెలియట్లేదు, కానీ కొంతమంది ఈరోజు మారు మనసు పొందితే పరలోకములు ఏం కలుగుతుంది? దేవదూతల ఎదుట సంతోషం కలుగుతుంది. మారు మనస్సు పొందితే ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా, మనందరం మారదాం, మన కుటుంబాలు మార్చుకుందాం. ఏమో దేవుడు ఎన్నో రోగాలను మిమ్మల్ని తప్పించాడు లేదా? యాక్సిడెంట్లను తప్పించాడు కదా, ఎన్నో సమస్యలను, రోగాలను తప్పించాడు కదా, తప్పిస్తూ ఉన్నాడు కదా, ఇక ముందు కూడా తప్పిస్తాడు. దేవుడు తప్పిస్తాడు. ఎందుకు తప్పిస్తున్నాడు తెలుసా? నువ్వు ఇంకా నువ్వు మారాలని దేవుడు నిన్నుచుతున్నాడు. మనం ఏం చేస్తాం? దేవుడు ఇంకా ఆరోగ్యం ఇస్తున్నాడని ఈ ఆరోగ్యాన్ని ఉపయోగించుకుని సంపాదించేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తుంటాం? మనం సంపాదించేస్తుంది అది ఇది కాదు. ఏం సంపాదించాలి? రక్షణను సంపాదించాలి. కాబట్టి చాగలు గ్రామానికి అందరికీ నేను చెప్తున్నాను, సృష్టికర్తని విడిచి సృష్టిని పూజిస్తున్న వారలారా, ఒక్కసారి ఆలోచించండి. సృష్టిని కలిగించిన దేవుడు నువ్వు కోసము అవి పని చేయటానికి. సృష్టిని ఎందుకు కలిగించాడు దేవుడు? మన కొరకు అవి పని చేయటానికి. సృష్టిని గౌరవించాలి, సృష్టికర్తను ఏం చేయాలి? పూజించాలి. అతి చిన్న వయసులో సుమారు 13 ఏళ్ల వయసులో సేవకు వచ్చాను నేను. ఎవరైనా ఉన్నారా 13 ఏళ్ల వయసులో ఇక్కడ? ఎవరైనా? చిల్డ్రన్స్ స్టాండ్ అప్ ప్లీజ్. 13 ఏళ్ల వయసులో
సేవకు వచ్చాను. ఇప్పుడు నన్ను ఏం బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, నేను ఎక్కడికి ఏ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళే. అతి చిన్న వయసులో సేవకు వచ్చా. నా వయసు ఎంత చెప్పగలరా? ఎంత ఎంత అనుకుంటున్నారు? నా వయసు ఎంత తెలుసా? బహుశా మీ అందరికంటే చాలా చిన్న. మీ వయసులో సగం వయసు కూడా ఉండదు నాది. జస్ట్ 21 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు? నన్ను ఎవరు మార్చారో తెలుసా? యేసయ్య. చిన్నప్పుడు అనుకునేవాడిని ఏమైనా అవ్వచ్చు కానీ సేవకుడు మాత్రం అవ్వకూడదు. సేవ అంటే అస్సలు ఇష్టం లేదు నాకు. మహా చిరాకు సేవ అంటే చిరాకు నాకు. కానీ దేవుడు చేతిలో బైబిల్ పెట్టి నన్ను సేవకుని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజానికి నాకు సాక్ష్యం చెప్పాలి, కానీ దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా చెప్తాను. అది కూడా ఆయన చిత్తం అయితే. 13 ఏళ్ళ వయసులోనే మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు సేవకు వచ్చాను. ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎన్నెన్నో. తర్వాత నాకు మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. యేసు ప్రభుల వారు నిజమైన దేవుడు అయితే మా నాన్నగారిని ఎందుకు రక్షించలేదు? ఎందుకంటే మా కులదైవం ఈశ్వరుడు. ఈశ్వర పూజలు చేస్తూ ఉండేవాళ్ళం. మేము దేవాంగులు అంటే సమానులుగా బ్రాహ్మణులు. ఎందుకంటే బ్రాహ్మణులకు జంజం ఉంటుంది, దేవాంగులకు కూడా జంజం ఉంటుంది. జంజం అంటే ఒక తాడు ఉంటుంది. అలాంటి ఈశ్వర పూజలు చేసేటువంటి కుటుంబంలో ఉన్న మమ్మను దేవుడు క్రైస్తవులుగా మార్చాడు. అయితే నాన్నగారు చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా కష్టాలు పడ్డాం, చాలా సమస్యలు పడ్డాం. అతి చిన్న వయసులో సేవకు వచ్చాను. అప్పుడు నాకు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా తాతయ్య గారు చనిపోయారు. మా తాతయ్య గారు చనిపోయిన ఒక సంవత్సరానికి కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తిని మేము కోల్పోయాం. మొదటి సంవత్సరంలో ఏమో తాతయ్య గారిని, తర్వాత సంవత్సరంలో ఏమో ఎవరిని? కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తిని కోల్పోయాము. 3వ సంవత్సరంలో మా నాన్నగారిని కోల్పోయాం. ఏంటి క్రైస్తవులుగా సేవకులుగా ఈ కుటుంబంలో ఇలాగెందుకు చనిపోతున్నారు అని నాకు చాలా బాధ అనిపించి దేవుడే లేడు అనే భావనకు వచ్చేసాను నేను. దేవుడే లేడు అనే భావనకు వచ్చేసి, ఒకవేళ దేవుడు ఉంటే ఎందుకు కాపాడలేదు, మా ఈ దేవుడు నిజమైన దేవుడు కాదేమో అని పరిశీలన చేయడం ప్రారంభించాను. దేవుని నిజ లక్షణాల కోసం చాలా గ్రంథాలను పరిశీలించాను. కానీ మరలా బైబిల్ దగ్గరికి వచ్చి ఈయనే నిజమైన దేవుడు అని గుర్తించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమైన దేవుడు. ఆయన పరిస్థితులన్నిటిని మార్చగలిగేటువంటి సర్వసమర్థుడైనటువంటి దేవుడు. ఈరోజు నేను 3 సంఘాల్లో సేవ చేస్తున్నాను. 3 సంఘాలు రేపొద్దున్న 3 సంఘాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. ఇలాగ మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. దేవుడు మంచి కుటుంబాన్ని, మంచి పరిచయం దేవుడు ఇచ్చాడు. దయచేసి మీరందరూ కూడా మీ యొక్క ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నా చాలా చిన్న వయసు. ఎప్పటికీ మా మీద చాలా పెద్ద థ్రెటనింగ్ ఉంటుంది. రాధా, మనోహర్ దాస్ గారు వీళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేస్తా సరదాగా మాట్లాడుతుంటారు అన్నమాట అప్పుడప్పుడు. ఇది పరిస్థితి. సో మా అందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అయితే ఈరోజు ఈ రాత్రి దేవుడు మీకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన పాపాలను విడిచిపెట్టగలిగితే పరలోకంలో ఏం కలుగుతుంది? సంతోషం. దేవుడు మీ వలన ఆయన సంతోషపడాలనుకుంటున్నారా? ఆయన బాధపడాలనుకుంటున్నారా? సంతోషపడాలనుకుంటున్నారు. సరే, ఏ పాపము మనం ఒక పాపంలో ఉంటాం కదా, ఏదో పాపంలో మనం బంధింపబడతాం కదా. మాట కానీ, చూపు, వీనికి ఏదో ఒకటి మీకు మనసు ప్రేరేపిస్తుందో ఒకసారి ఆలోచించండి. మీ మనస్సుని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఏంటి మీలో నాటుకుపోయిన పాపం ఏంటి? మీరు విడిచిపెట్టలేని పాపం ఏంటి? ఒకసారి అందరు పరిశీలన చేసుకోండి. ఒకసారి లేచి నిలబడండి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. యేసయ్యా, మాలో ఇంకా ఏ లోపం ఉండిపోయింది ప్రభువా. మేము మా గ్రామాన్ని ఇంకా ఎందుకు రక్షించుకోలేకపోతున్నాం అంటే మేమే ఇంకా మారలేదు. మేము మా గ్రామాన్ని ఎందుకు సిద్ధపరచుకోవట్లేదంటే మేమే ఇంకా సిద్ధపడలేదు ప్రభు. మాలో ఇంకా పాప మేలుబడి చేస్తుంది నాయన. మమ్మల్ని మార్చు ప్రభువా. మా కుటుంబాలను మార్చు నాయన. మా యవనస్తులను మార్చు ప్రభువా. మా జీవితాలను మార్చు ప్రభువా. ఎన్నాళ్ళు నీవు
ఇచ్చిన దాన్ని ఏముంది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందు ఆయన ముందు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందు ఆయన ముందు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? అందరు కన్ను మూసుకోండి. ఏసయ్యా మమ్మల్ని క్షమించు ప్రభు, ఏసయ్యా మమ్మల్ని క్షమించు ప్రభు, మా పాపము క్షమించు నాయనా. ఈ రోజుకి కూడా పరలోకంలో నీకు సంతోషంగా ఉండకపోవడానికి కారణం మేమే, మా పాపాలే కారణం ప్రభు. ఈ రోజుకి సంతోషం లేదు, ఆ రోజు శిలువలో సంతోషం లేదు, ఈ రోజుకి నీకు సంతోషం లేదు, కారణం మేమే గాయాలు రేపుతున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించు అని రోజు మీరు అడగగలిగితే దేవుడు మిమ్మల్ని బట్టి పరలోకంలో ఆయన చిరునవ్వు నవ్వుతాడు, ఆయన చిరునవ్వు నవ్వుతాడు, దేవదూతలు నవ్వుతాయి. అందరూ పరిశీలన చేసుకోండి. మనం ఎలా ఉంది, మన నోరు ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా నువ్వు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా. అనుకూల సమయం ఇది ఏని ఎరిగి మారు మనసు నీవు పొందవా. మారు మనసు నీవు పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. నీ బ్రతుకు మార్చుకోవా. వాక్యం చెప్తూ ఉంది, ఆయనకేమిష్టం? మోసం చేయడం ఆయనకు ఇష్టం లేదు, ఆయనకు న్యాయం చేయడం ఇష్టం, ఆయనకు పాపం చేయడం ఇష్టం లేదు, ఆయనకు పరిశుద్ధంగా బ్రతకడం ఇష్టం, ఆయనకు సోది చెప్పడం ఇష్టం లేదు, ఆయనకు స్వార్థ చెప్పడం ఇష్టం, ఆయనకు నువ్వు మారడం ఇష్టం, నువ్వు మాట వినడం ఇష్టం, నువ్వు ఆయనను తెలుసుకోవడం ఇష్టం. ఆయన ఇష్టాన్ని పక్కన పెట్టేసి పండగలు చేస్తూ ఆయనకి ఎంతో బాధపడుతున్నావు. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు నీవు, మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమునందునా. ఎంత పాపము చేసినా ఒకరోజు చచ్చిపోతావు, పాప ఫలం అనుభవించాల్సి ఉంటుంది. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు నీవు, మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమునందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ వెంట రావెన్నడు.
మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా. మారు మనసు నీవు పొందవా. ఆత్మను చంపగా దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. అందరూ పరిశీలన చేసుకొని రాత్రి ఆత్మను చంపగా దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు ఈ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడిచిన ఆత్మ దేవుడి యొద్దకు చేరు, నీదంటూ ఏముందిలే. దేవుడిచిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముందిలే. నీదంటూ ఏముందిలే. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా. మారు మనసు నీవు పొందవా. మారు మనసు నీవు పొందవా. చెప్పండి, అయా బూతులు మానేస్తాను, అయా అబద్ధాలు మానేస్తాను ప్రభువా, అయా మోసం చేయడం మానేస్తాను ఆయన, అయ్యా ప్రభు ఎదుటి వారిని దూషించడం మానేస్తాను. ఈ రోజు నుండి న్యాయం చేస్తాను, ఈ రోజు నుండి సువార్త ప్రకటిస్తాను, ఈ రోజు నుండి ప్రేమించడం ప్రారంభిస్తాను, ఈ రోజు నుండి ఇలా బ్రతుకుతాను, నీకు నచ్చినట్లుగా బ్రతుకుతాను, నువ్వు సంతోషించేటట్లుగా బ్రతుకుతాను. తీర్మానం ఆయనకి ఇవ్వగలిగితే ఆరిపోయే నీ దీపానికి నూనె పోస్తాడు ఆయన. ఆరిపోయే నీ దీపానికి నూనె అడుగుగా యేసయ్య మమ్మల్ని క్షమించు, క్షమించు ప్రభువా, క్షమించు. అందరూ కన్నీ మూసుకుంటారు. యేసయ్య మమ్మల్ని క్షమించు. అవును, ఎంతోమంది నిన్ను నమ్ముకోకపోవడానికి కారణం మేమే. నీ సువార్తకు సమాధులు కట్టేసిన వాళ్ళం మేమేనైనా. మేము సరిగ్గా ఉండకే కదా ఈరోజు నిన్ను అందరూ దూషిస్తుంటారు. కానీ ఈరోజు మా జీవితాన్ని మార్చుకుంటున్నాం. న్యాయంగా బ్రతకడం, నీతిగా బ్రతకడం మాకు నేర్పించండి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం మాకు నేర్పించండి. మేము ఈరోజు నుండి సోది కాకుండా సువార్త ప్రకటించడానికి గర్వపడాలి. సువార్త ప్రకటించడానికి సిగ్గుపడకూడదు, గర్వపడాలి. సమరయ స్త్రీ ఎలాగైతే మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని యొక్క ఆశను నెరవేర్చడానికి మొదట ఆమె మరి తమ గ్రామాన్ని ఎలా మార్చుకుందో, ఈరోజు మీరు మీ గ్రామమును మార్చుకుందురుగాక. ఈరోజు నుండి మోసమును మాని మీరు న్యాయంగా ప్రవర్తించుదురుగాక. ఈ రోజు నుండి పాపమును విడిచిపెట్టి మీరందరూ నీతిగా బ్రతుకుదురుగాక. ఈరోజు అనవసరమైన సోదులు మాట్లాడడం మానేసి సువార్తికులుగా మీరందరూ మార్చబడుదురుగాక. ఆమేన్, ఆమేన్. మా అందరం కూర్చుందాం. మరి చక్కని వాక్య సందేశం అందించినటువంటి దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా చప్పట్లు కట్టి ప్రభు నామాన్ని గణపరచండి. మొదట మనం మారాలి, అనేక మందిని మార్చడానికి అవకాశం ఉంటుందని
దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనకు తెలియచేసిన వారై ఉన్నారు. దాని విషయమై ఇంకా మాస్టర్ మాట్లాడతారు. అయితే సమయం చాలా అయింది, కేక్ కటింగ్ ఉంది. మన మధ్యలో మరి చాగల్లు పోలీస్ స్టేషన్లో నుంచి కానిస్టేబుల్ గారు క్రిస్మస్ జరుగుతుందని చూసి కేకును పంపించారు. వారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రేమతో వారికి తెలియజేస్తూ ఉన్నాం.